ఓకే. దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మార్నింగ్ నుంచి చాలా చక్కగా ఓపికగా ప్రతి సెషన్లో మీరు కూర్చొని అనేక విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. మిమ్మల్ని నిజంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రపంచంలో బయట ఉన్నటువంటి చాలామంది ప్రజలకి ఈ భాగ్యం లేదు, ఈ డిసిప్లిను లేదు. కానీ వాళ్ళు చాలా కోల్పోతూ ఉన్నారు. కానీ ప్రభువు ఈ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీకోసం నేను చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను, కానీ వినపడట్లేదు. రైట్, వెరీ గుడ్. అయితే ఈవినింగ్ టైంలో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, మంచి ప్రశ్నలు అడిగారు, మంచి సమాధానాలు చెప్పాం. అయితే సమయం తక్కువగా ఉండటం వల్ల కొన్నిటికి షార్ట్గా చెప్పాం. ఏదైనా అనుమానాలు ఉంటే డిన్నర్ టైంలో నేను అక్కడే ఉంటాను. అన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతుంటారు, కానీ మీరు నా దగ్గరికి వచ్చి ప్రేమపూర్వకంగా అన్న మాట్లాడాలి అని అంటే అన్నవాళ్ళు వెళ్ళిపోతారు, మీరు మాట్లాడచ్చు అనమాట. సో డిన్నర్ టైంలో, డిన్నర్ తర్వాత కూడా కొంచెం సేపు ఉంటాను, మీరు మాట్లాడచ్చు డెఫినెట్గా. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ మీకు ఇంటర్నెట్ అది యూజ్ చేయటం కనుక ఐడియా ఉంటే అక్కడ స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ వస్తుంది. బహుశా వస్తుందా? వెబ్సైట్ రాలేదా? వాళ్ళు పెడతారు. ఎస్ వెబ్సైట్ వచ్చింది కదా. gotquestions.org అనే ఆ వెబ్సైట్ ఉంది కదా, అది చాలా చక్కటి ఎవాంజలికల్ వెబ్సైట్. అందులో 1,00,000కు పైగా ప్రశ్నలు వేరే వేరే వాళ్ళు బైబిల్ గురించి కానీ దేవుడి గురించి కానీ అడిగే 1,00,000కు పైగా ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. మీకు ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే అందులో వెళ్ళి వెతకచ్చు. అంటే మమ్మల్ని అడగొద్దని అంటలేదు, ఒకవేళ మేము కనపడిన పరిస్థితుల్లో ఏదో ప్రశ్న ఉంది, ప్రశ్నకు సమాధానం ఎలా అని తెలుసుకోవాలని అనుకుంటే ఆ వెబ్సైట్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని నేను పరిచయం చేయాలని అనుకున్నాను. అయితే కొన్ని సమాధానాలు ఇక్కడ అక్కడ కొద్దిగా అమెరికన్ కాంటెక్స్ట్లో ఉంటాయి, మనకు అర్థం కాదు. సో వాటిని మీరు జాగ్రత్తగా గమనించి మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మొదటి దినాన మనం 2 విషయాలను చూసాం. మొదటిగా క్రాస్ దట్ కాల్స్, పిలుపునిచ్చే సిలువ. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు కాల్ చేస్తూ ఉన్నాడు. మొబైల్ ఫోన్లో కాల్ వచ్చినప్పుడు రెడ్ బటనా గ్రీన్ బటనా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు కాల్ వస్తూ ఉంది నీకు. నువ్వు ఎస్ చెప్తావా నో చెప్తావా అనే విషయాన్ని మొదటి రోజు మనం మొదటి ప్రసంగంగా చూసాం. ఆ తర్వాత రెండవదిగా దేవుడు ఎలా బలపరుస్తాడు మనల్ని. సిలువ బలపరుస్తుంది. సిలువ బలపరుస్తూ ఎపఫ్రాని ఎలాగా సిలువ బలపరిచిందో చాలా చక్కగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. అందులో ABCలు చూసాం: అటాచ్మెంట్, బైబుల్, కన్సిస్టెంట్ ప్రేయర్ అనే విషయాలని, సంబంధాన్ని కలిగి ఉండటం దేవునితో, సంఘంతో. ఆ తర్వాత వాక్య ధ్యానాన్ని చేయటం, లోతైన ప్రార్థనా జీవితం. ఈ వేళ్ళు మన జీవితంలో లోతుకు వెళ్ళే కొద్దీ, ఇవి ఎంతగా లోతుకు వెళ్తే, ఎంతగా చొచ్చుకుపోతే ఈ వృక్షం అంత హెల్దీగా ఉంటుంది. ఈ వృక్షం, మన జీవితం అనేటటువంటి వృక్షం ఎంతో ఫలభరితంగా ఉంటుంది. ఆత్మఫలము, సంతోషము, సమాధానము, దయాళుత్వం ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. చాలామంది ప్రశ్నలు రాశారు. అన్న, నేను జై జీవితం ఎలా జీవించాలి? అన్న, నేను ఏ విధంగా స్థిరంగా ఉండాలి ప్రభువులో? దానికి సమాధానం ఇదే. ఒకవేళ మీరు ఈ ప్రసంగాన్ని మిస్ అయితే, బహుశా మన వాళ్ళు యూట్యూబ్లో పెడతా ఉంటారు. మీరు దయచేసి 2వ వర్తమానం, అంటే మొదటి రోజు సాయంత్రం వర్తమానాన్ని మరలా ఒకసారి వింటే ఎలాగ బలంగా ఉండొచ్చు ప్రభువులో, ఎలాగ స్థిరంగా కొనసాగచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. మూడవదిగా పవిత్రంగా ఎలా జీవించాలి, పవిత్రంగా ఎలా జీవించాలనేది ఈరోజు మార్నింగ్ వర్తమానంలో మనం చూసాం. ఈ పవిత్రతలో 3 విషయాలు నేను ఎక్కువ సమయాన్ని గడిపాను. 4-5 విషయాలను చాలా తక్కువగా కుదించి చెప్పాను. స్థితిలో మనం పవిత్రత అంటే, దేవుడు నిన్ను రాజుగా చేసినప్పుడు, నిన్ను యువరాజుగా చేసినప్పుడు నీకు ఒక హోదా ఇచ్చాడు, వెరీ గుడ్. అయితే మనం చేసే పనులు దానికి తగ్గట్టు ఉండకపోవచ్చు. నిన్ను పవిత్రుడిగా చేశాడు, కానీ పవిత్ర జీవితం ఉండకపోవచ్చు. కాబట్టి మన స్థితిలో మనం పవిత్రంగా ఉన్నాం. అయితే పవిత్రతలో ఎదగాలని చెప్పి దానికి గుర్తుగా నేను ఒక సైకిల్ తొక్కుకుంటూ పైకి వెళ్ళేటటువంటి బొమ్మ. ఈ బొమ్మలు ఎందుకు నేను పెడుతున్నానంటే, ఈ ప్రసంగం మొత్తం ఆ బొమ్మలో ఇమిడి ఉంది. మొదటి రోజు
ఫోన్ వస్తుంది దేవుడి నుంచి అనే బొమ్మ. ఆ మొదటి రోజు. రెండవది, ఒక చెట్టు బలంగా ఉంటే ఎప్పుడు బలంగా ఉంటుందంటే వేళ్ళు లోతుగా ఉంటాయి అనే రెండవ బొమ్మ. మూడవ ప్రసంగానికి బొమ్మ సైకిల్ తొక్కుకుంటూ పైకి వెళ్ళటం. దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ప్రార్థన నిన్ను పైకి లాగుతూ ఉంటే లోకం నిన్ను కిందకి లాగుతూ ఉంటుంది. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి అనే విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ 4వ ప్రసంగంగా క్రాస్ ద డిమాండ్స్, వెలను కోరే సిలువ. దీని గురించి అంటే నో క్రాస్ నో క్రౌన్ అని అన్నప్పుడు అందులో ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వెల చెల్లించాలి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా హింసలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వెలని మనం చెల్లించడానికి ఇష్టపడాలి. వెలని చెల్లించినప్పుడే మనం సరైనటువంటి క్రైస్తవులం అవుతాం. అయితే ఈ విషయాలని మనం ఈరోజు ఇంకొక దైవ భక్తుడి జీవితాన్ని స్పృశిస్తూ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మార్కు 1:19. ఆయన, నేను చదువుతున్నాను, మీరు ఓపెన్ చేయండి, నేను చదువుతాను. మార్కు 1:19. అందరూ తీశారా? మార్కు సువార్త అంటే మత్తయి సువార్త తర్వాత ఉంటుంది. ఓకే, అందరు తీశారా అనుకుంటున్నాను. మార్కు 1:19. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడుగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యోహాను 15:20. యోహాను 15:20. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఆ తర్వాత లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి దైవభక్తుడు డిసైపుల్ జాన్. దైవభక్తుడు ఎవరంటే యేసుక్రీస్తు శిష్యుడు అయినటువంటి యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను. జనరల్గా యోహాను అని అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి ఆ పిక్చర్ ఏంటంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు బాగా వింటూ ఉంటాం కదా. ఆ మాటల్లో ఒక మాట ఏంటి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు యోహాను ఆ శిలువ దగ్గరే ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. సో యోహాను భక్తుడి జీవితంలో నుంచి వెల ఎలా చెల్లించాలనే విషయాన్ని మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఈ హడావుడి, గందరగోళం, కెమెరాలు, లైటింగులు ఇదంతా పక్కన పెట్టేసి ఒక్క క్షణం ప్రభువు వైపు చూద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభువు వైపు చూద్దాం. ప్రభు, నాతో మాట్లాడండి. ఈ గంట సేపు నాకు నీ మీద కేంద్రీకరించే కాన్సన్ట్రేషన్ ఇవ్వండి ప్రభు. ప్రభు, నాకు ఏది అవసరమో అది నాకు ఇవ్వండి ప్రభు అని దేవుణ్ణి అడుగుదామా? అందరం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన చిటికలో జీవితాలు మార్చగలడు. ఆయన నీతో ఈ పూట మాట్లాడితే నీ జీవితం మారిపోద్ది. అందరం ప్రార్థన చేద్దాం. తమ్ముడు, చెల్లి, 2 మాటలు చెప్తావా యేసయ్యతో? ప్రభు, మాట్లాడు, నాతో మాట్లాడు. యేసయ్య, నాతో మాట్లాడు. యేసయ్య, మా అందరితో మాట్లాడు. ఈ సాయంకాల సమయంలో మేమందరం ఎదురు చూస్తున్నాం. మా జీవితాలని మీ ముందు పెడుతున్నాం. మీరే సహాయం చేయండి. మీ మాటలు వింటూ ఉన్నప్పుడు మమ్మల్ని కదిలించండి, మమ్మల్ని ఒప్పించండి. మీకోసం జీవించే
తీర్మానాలు తీసుకోవడానికి కృపనివ్వండి. యేసు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, చాలాసార్లు క్రైస్తవ జీవితం అసలు ఎందుకు అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. క్రైస్తవ జీవితం అసలు ఎందుకు, అసలు ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే అసలు బతకడం ఎందుకు? ఒక ఆయన ఈ ప్రశ్న అడిగాడు, అసలు బతకడం ఎందుకు అని అంటే ఇంకొక ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చావలేక. బతకడం ఎందుకు అంటే చావలేక అని అన్నాడంట. అంటే ఆయనకి అసలు బ్రతుకు యొక్క గమ్యమే తెలియదు. బ్రతకటం ఎందుకు? ఇది చాలా మంచి ప్రశ్న. మిమ్మల్ని అడిగారు అనుకోండి అదే ప్రశ్న, ఏం చెప్తారు చెప్పండి? చెప్పండి ఎవరైనా, బ్రతకటం ఎందుకు? అదే కరెక్టా? కాదు కాదు కదా. ఓకే, బ్రతకడం ఎందుకు అమ్మా? బ్రతకడం ఎందుకు చెప్పండి అమ్మా. చెల్లి చెప్పు. ఈసారి వెనక్కి కూర్చుంటానమ్మా అని చెప్తున్నారు కదా. సరే, ఓకే అమ్మా చెప్పండి ఎవరన్నా, బ్రతకడం ఎందుకు? తమ్ముడు, అన్న, అక్క, బ్రతకడం ఎందుకు? పుట్టాం కాబట్టి, బతకాలి కాబట్టి, చావలేక, అందరూ బతుకుతున్నారు కాబట్టి. ఇవన్నీ కూడా ఉత్త సమాధానాలు. బ్రతకటం ఎందుకు అని అంటే దానికి ఒక 2-3 మాటలు చెప్పమంటే నేనేమంటాను తెలుసా? ప్రభువుని మహిమపరచడానికి. బ్రతకటం ఎందుకు అని అంటే ఇంకో దైవభక్తుడు ఏమన్నాడంటే పరలోకం కోసం సిద్ధం అవ్వడానికి. ఓకే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మిమ్మల్ని మంచి కాలేజీలో జాయిన్ చేస్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్. ఎందుకయ్యా నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యామంటే చదువుకోవడానికి. అది అందరికీ తెలుసు. లేదండి, ఇక్కడ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు, ఈ 4 లేదా ఈ 5 సంవత్సరాలు చదివిన తర్వాత నేను జీవితాంతం చక్కగా ఉద్యోగం చేస్తాను. చక్కటి ఉద్యోగం 30 సంవత్సరాలు చేసుకోవడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే మంచి ప్యాకేజ్తో మంచి ఉద్యోగం వస్తుంది. ఈ మధ్య నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న ఏ కోర్స్ చేస్తే మంచి ప్యాకేజ్ వస్తుంది? మంచి ప్యాకేజ్ అంటే ఒక 20 lakhs పర్ యానం లేకపోతే 25 lakhs పర్ యానం ఎట్లా వస్తుంది అన్న? ఆ మధ్య ఒక తమ్ముడు అడిగాడు, అన్న 1 crore పర్ యానం వచ్చే ప్యాకేజీ ఏ కోర్స్ చేయాలన్నా అని అడిగాడు. 1 crore పర్ యానం రావాలంట మరొకటి ప్యాకేజీ. అంటే ప్యాకేజీ అంటే మనం మంచి జీవితం జీవించాలి, మంచి 30 సంవత్సరాలు బాగా బ్రతకాలి, బాగా జీవించాలంటే ఈ 3 సంవత్సరాలు ప్రిపరేషన్. తమ్ముడు చెల్లి ఒక మాట చెప్పేదా, మనం లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అక్కడ బ్రతుకుతాం, దానికి ప్రిపరేషన్ ఇది. ఇక్కడ ఫెయిల్ అయిపోతే అక్కడ పోతుంది. ఇక్కడ కనుక మనం సరిగా చెయ్యకపోతే అక్కడ మనకు బహుమానాలు లేవు. ఒక గొప్ప ప్రసంగికుడు ప్రసంగాలు దంచేస్తూ ఉంటాడంట. అసలు మామూలుగా స్టేజ్ ఎక్కాడంటే దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఆయన చచ్చిపోయాడంట. చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాడంట. పేతురు గారు వచ్చారంట, పదండి అయ్యా మీ ఇల్లు ఎక్కడో చూపిస్తానని అన్నాడంట. ఊరిక అంటే ఉదాహరణ కథ, అంతే, ఊహించిన కథ. మీ ఇల్లు ఎక్కడ చూపిస్తానంటే వెళ్తా ఉంటే ఒక పెద్ద రాజవీధి వచ్చిందంట. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయంట. అబ్బో ఏంటండి ఈ భవనాలు మా కావాల్సిన అంటే మీలాంటి వాళ్ళకేనండి. ఆ భవనం ఇదిగో ఆ పలానాయింది, ఈ భవనం ఈ పలానాయింది, ఇదిగో ఈ భవనం ఎవరిదో తెలుసా? మీ చర్చిలో ఆ చాపలేస్తాడే ఆయనదే ఈ పెద్ద భవనం అనగానే, ఊరు చర్చిలో చాపలేసి ఆయనకి ఇంత పెద్ద భవనమా? అయితే మనకి 5 star హోటల్ లాంటిది ఏదో ఉంటుందిలే అని అనుకున్నాడట. వెళ్తా ఉన్నారు, భవనాలన్నీ అయిపోయి పెంకుటిళ్ళు వస్తున్నాయి అంట. పెంకుటిళ్ళు వస్తున్నాయి ఏంటి? ఆ తర్వాత పెంకుటిళ్ళు అయిపోయి పూరి గుడిసెలు వస్తున్నాయి అంట. అమ్మో, పూరి గుడిసెలు వస్తున్నాయి ఏంటి? ఆ పూరి గుడిసెల తర్వాత ఒక చిన్న గుడిసె, ఇదేనండి మీ భవనం అన్నారంట. సార్ ఇది అన్యాయం సార్. ఏంది సార్ ఇది? మా చర్చిలో చాపలేసే ఆయనకి అంత పెద్ద భవనం ఇచ్చి చర్చిలో వారం వారం ప్రసంగాలు దంచిన నాకు ఇది అన్యాయం. నేను యేసుప్రభుతో మాట్లాడాలి, అసలు ఇది మీరు కాదు, డైరెక్ట్గా నేను దేవుడితో తెలుసుకుంటారంటే ఆయన అన్నాడంట, అయ్యా ఆ లోకంలో నువ్వెంత సంపాదించుకుంటే ఆ సంపాదన అంతా తెచ్చి ఇక్కడ ఇల్లు కడతాం.
నువ్వు సంపాదించుకున్నది ఇంతే. తమ్ముడు చెల్లి, 3 రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి మనం సంపాదించుకున్నది? ఈ లోకంలో నువ్వు చాలా జీవిస్తావు, ఇదిగో రిలాక్స్ అయిపోతాం. కొంతమంది ఏముందిలేండి వాళ్ళు చెప్తా ఉంటారు అని వెనక కూర్చొని నిద్రపోతూ ఉంటాం. వాళ్ళు అట్లానే అంటారు కానండి, ఇదంతా కాదులే అని ఏదో నీ నీ మానాన్ని నువ్వు నేను చదువుకుంటాలే, నేను అదిగో ఫ్రెండ్స్తో తిరుగుతాలే. అంత సీరియస్గా తీసుకోవద్దు. కోదండరామ్ అన్న స్టేజ్ మీదకి వచ్చి ఎప్పుడు అట్లనే చెప్తాడు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. అంత సీరియస్గా తీసుకోవద్దు. ఇదంతా లేదు. మనం బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని ఒక 5 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని ఒక మంచి కారు, వీలైతే ఏంటది ఈ మధ్య కియా కారు ఒకటి కొనుక్కొని ఒక ఏంటి గుంటూరు అమరావతి మధ్యలో ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుంటే చాలు కదా. అంటే మంచిదే, కాకపోతే ఆడికి వెళ్ళిన తర్వాత గుడిసిస్తారేమో చూసుకో. ఈ కాలంలో ఇక్కడ నాకు కావాల్సిందంతా ఇదే 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 అని ఇక్కడ గురించే మనం ఆలోచిస్తే అక్కడ ఏం మిగులుతుంది ఆలోచించుకో. మనం ఇక్కడ జీవించే జీవన విధానాన్ని బట్టి ఇక్కడ ప్రభు కోసం నువ్వు ఎంతమందిని సంపాదిస్తున్నావు, ఇక్కడ ప్రభు కోసం ఎంత శ్రమ చేస్తున్నావు, ఇక్కడ ప్రభు కోసం ఎంత సమయాన్ని ఇచ్చావు, ఇక్కడ ప్రభు కోసం ఎంత డబ్బు ఇచ్చావు, దీన్ని బట్టే అక్కడ పరలోకంలో ధనము కలుగును అని చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. తమ్ముడు చెల్లి, ఇది సీరియస్ బిజినెస్ యాక్చువల్గా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళింది చెల్లి. కోచింగ్కి వెళ్ళినప్పుడు ఇది సీరియస్ బిజినెస్. వాళ్ళు క్లాసులు చెప్తా ఉంటే చూద్దాంలేండి అంటే ఏం రాదు, కొద్దిగా సీరియస్గా తీసుకుంటేనే సీట్ వస్తుంది. తమ్ముడు చెల్లి, ఇక్కడ బాగానే ఉన్నావు, అక్కడ కూడా బాగుండాలని అంటే ప్రభు కోసం నమ్మకంగా ఉండాలి, ప్రభు కోసం వెల చెల్లించాలి. కాబట్టి నమ్మకంగా ఉండటం, స్టివార్డింగ్ అనే పదంతో నేను మొదలు పెడతా ఉన్నాను. వెల చెల్లించాలి. ఆ వెల 3 రకాలుగా ఉంటుంది. మనం చెల్లించాలి, మనం దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు మార్నింగ్ జీవన విధానంలో ఒక భాగాన్ని నేను ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాను. అయితే ఇది మనం చేసేది నమ్మకంగా ఉండేది. ఇక్కడ యోహాను సువార్త 19:26లో ఇది మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనం. ఎవరైనా చదువుతారా? 19:26-27 బాగా సుపరిచితమైంది. యోహాను 19 యోహాన్ అనమాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పిన. చాలా కీలకమైనటువంటి వచనం. యాక్చువల్గా యోహాను జీవితంలో చాలా ఘట్టాలు జరిగాయి. యోహాను చేపలు పట్టుకుంటూ ఉండేవాడు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు యోహాను యాకోబు అన్నదమ్ములిద్దరూ ఆ వలలు వదిలిపెట్టేసి, తండ్రి బిజినెస్ను వదిలిపెట్టేసి యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. పేతురు, యోహాను, యాకోబు ఎప్పుడు క్లోజ్గా ఉండేవాళ్ళు. యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీదకు వెళ్ళి రూపాంతరం చెందిన ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడవటం చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి పైగా ఉన్న వ్యక్తులకి ఆహారం పెట్టడం చూశాడు. అద్భుతాలన్నీ చూశాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండటం చూశాడు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, యేసుక్రీస్తు పెద్ద కొడుకుగా తన తల్లి బాధ్యతల్ని యోహానికి అప్పగిస్తా ఉన్నాడు. యోహాన్ అనొచ్చు, ఏంటి ప్రభువా, అందరిలో నేను చిన్నోడిని, నా దగ్గర ఇంత పెద్ద బాధ్యత పెడతారు ఎందుకు? ఆ పేతురుకో లేకపోతే ఇంకా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అని చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని ఆయన నిర్వర్తించాడు. ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. తన డబ్బుని ప్రభు కోసం ఇవ్వడానికి, తన సమయాన్ని ప్రభు తల్లి కోసం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన రిసోర్సెస్ని ప్రభు కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే ప్రభువు యోహానుని నమ్మాడనమాట. మనమందరం కూడా ఇక్కడ చెప్పినట్టుగా స్టివార్డింగ్, నమ్మకమైనటువంటి
నమ్మకమైనటువంటి మేనేజర్స్, ఒకవేళ మేనేజర్ అనే పదం వాడితే మనకి దేవుడిచ్చిన వాటన్నిటిని దేవుని కోసమే ఉపయోగించే నమ్మకమైన మేనేజర్స్గా ఉండాలి. దీని గురించినటువంటి ఒక కథ మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయం అందరూ తీస్తారా? ఒకసారి మత్తయి 25 అందరూ తీస్తారా? ఈ కథని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇది మనకు బాగా తెలిసిన కథే, కానీ చాలా సత్యాలు కలిగినటువంటి కథ. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తెలుగు బైబిల్లో పేజీ నెంబర్ ఎంత తమ్ముడు చెల్లి? ఎంతయా? 25వ పేజీయా? 25వ పేజీ తెలుగు బైబిల్లో. చాలా ఈజీగా తీయచ్చు. తీసిన తర్వాత నేను చదువుతున్నాను. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతులు, ఎవరిని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగే 2, 1 గారి గురించి మాట్లాడతారు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించినన్నాడు. అప్పుడు యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించను, నీ యజమాని సంతోషంలో పాలు పొందాలని చెప్పాను. అయితే మనకు 2 తలాంతుల వ్యక్తి గురించి కూడా తెలుసు. అయితే ఆ 1 తలాంతు వ్యక్తి ఏం చేస్తాడనంటే ఆ తలాంతు తీసుకెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టేస్తాడు. ఆ తలాంతుని వాడడు, ప్రభు కోసం వాడడు, బిజినెస్ కోసం వాడడు. అది అలాగా మురిగిపోయినట్టుగా అయిపోతుంది. అప్పుడు దేవుడు కోపపడతాడు. నేను నీకు ఇచ్చింది నువ్వు నా కోసం వాడడానికైతే నువ్వెందుకు వాడలేదు అని దేవుడు కోపం వస్తుంది. అది ఈ బొమ్మల్లో ఉన్నటువంటి కథ. అయితే ఈ తలాంతులు అనేవి దేనికి గుర్తు అనంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి రిసోర్స్కి గుర్తు, ప్రతి విషయానికి గుర్తు. దేవుడు మనకి ఏమేం విషయాలు ఇచ్చాడు, వాటిని మనం దేవుని కోసం వాడడానికి ఈ తలాంతులు దేనికి గుర్తు అని అంటే, ఒకటి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. ఈ రోజుల్లో ప్రజలు ఏమంటారు తెలుసా? డబ్బు కంటే విలువైంది సమయం. అయితే నీ సమయాన్ని ఎవరి కోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. దేవుడు నీకు కొంత డబ్బు ఇస్తాడు, ఇప్పుడు ఇచ్చుంటాడు, తర్వాత కూడా కొంత డబ్బు ఇస్తాడు. ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇవన్నీ కూడా ఎవరి కోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. దేవుడు నీకు శక్తినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పరిగెత్తడానికి సహాయం చేస్తాడు. చాలామంది ఈ లోకంలో 2 కాళ్ళు సరిగా లేనోళ్ళు ఉన్నారు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు. ఆ 2 కాళ్ళు ఎవరి కోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. నీకు 2 చేతులు బాగా పనిచేస్తున్నాయి. ఆ 2 చేతులు దేనికోసం వాడాలి? పక్కన వాళ్ళని లాగి కొట్టడానికి వాడాలి కాదండి, ప్రభు కోసం వాడాలి. నీకు ఒక మంచి నోరిచ్చాడు, దేనికోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. ఆ విధంగా దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ప్రభు కోసం వాడాలి, దేవుడిచ్చినటువంటి సహవాసాన్ని ప్రభు కోసం వాడాలి. ఇవన్నీ కూడా తలాంతుల్లో భాగమే. అయితే మనలో కొంతమంది వాటిని మన కోసం వాడతాం. ఇక్కడైతే అతను ఏం చేశాడు? 5 తలాంతులను తీసుకెళ్ళాడు, తన కోసం ఏమీ వాడలేదు. ఆ 5 తలాంతులతో బిజినెస్ చేశాడు. వచ్చిన ప్రాఫిట్ అంతా తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టాడు. తన కోసం ఏమీ వాడుకోలేదు. నిజానికి మనం కూడా అలాగుంటే ఎంత బాగుండు. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకే వాడి, ఆయనకిచ్చినటువంటి డబ్బు ఆయనకే వాడి, ఆయన ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకే వాడి, యేసయ్య తిరిగి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఇచ్చింది మొత్తం నీకే వాడేశాను, ఇదిగో అని ఆయన పాదాల దగ్గర ఆ ఫలితాన్ని పెడితే ఎంత బాగుండు. భలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. లేదు ప్రభువా, నువ్వు డబ్బు ఇచ్చావు కదా, నేను చక్కగా దాన్ని వాడేసుకున్నాను ప్రభువా, పరిచర్య కోసం ఏం వాడలేదు ప్రభువా అంటే గుంట తీసి లోపల పెట్టినట్టే. ప్రభువా నువ్వు నాకు టైం ఇచ్చావు కదా, ఆ టైం అంతా నాకే వాడేసుకున్నా, మొబైల్ స్క్రోల్ చేసుకోవడానికి వాడుకున్నా. మాటకి మొబైల్ అంటారేంటన్నా అని తమ్ముడు నా వైపు చాలా సీరియస్ చూస్తున్నాడు. ఓకే, నేను దాన్ని వాడేసుకున్నాను, మా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకోవడానికి వాడేసుకున్నాను, నీకోసం ఏమి టైం మిగలలేదే, ఏమనుకోవద్దు, గుంట తీసి పక్కన పెట్టేశాను దాన్ని నేను. అలాగా చేయొద్దు తమ్ముడు. కాబట్టి మనకిచ్చినటువంటి తలాంతుల్ని ఎవరి కోసం వాడాలి? యేసయ్య కోసం వాడాలి. ఏమేమి ఇచ్చాడు తలాంతులు చెప్పండి? ఏమిచ్చాడు?
చెప్పండి మీరు. నెంబర్ 1 ఏంటి? టైం. నెంబర్ 1 ఏంటి? టైం. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 మనీ. కొంత మన ఇక్కడ ఉంటుంది, రేపు కూడా వస్తుంది మనీ. లేకపోతే మన దగ్గర ఉన్న వస్తువులు, ఏమైనా వస్తువులు, అవి మనం దేవుని కోసం వాడాలి. ఒకవేళ ఎవరి దగ్గర మొబైల్ ఫోన్ ఉందండి? లేదా? వెరీ గుడ్. ఉన్నోళ్ళు చెప్పండి. మొబైల్ ఫోన్ ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉంటే ఎత్తి చూపించండి. ఇది ఎవరిది? నాది. సారీ, కాదు, ఇది ప్రభువుది. ప్రభువు నాకు ఇచ్చాడు. దీన్ని నేను ఎవరి కోసం వాడాలి? ప్రభు కోసం వాడాలి. అదే సూత్రం. ఈ లోకంలో ఏది నాది కాదు. ఈ చొక్కా ఎవరిది? ఎవరిది? కాదు, ప్రభువుది. ప్రభు నాకు ఇచ్చాడు. నేను ప్రభు కోసం వాడుకొని ప్రభు నామానికి మహిమ తేవాలి. అర్థమవుతుందా మీకు? మైక్ ఎవరిది? అయ్యో, వాళ్ళు కొట్టేటట్టున్నారు. మైక్ ప్రభువుది, ప్రభు కోసం వాడాలి. ల్యాప్టాప్ ప్రభువుది, ప్రభు కోసం వాడాలి. అర్థమవుతుందా ఇప్పుడు? నీకేది ఇచ్చినా అది ప్రభువుదే. నువ్వే సంపాదించుకోనావు అనుకుంటే అది సరైనటువంటి విషయం కాదు. నీకు ఇచ్చిన శక్తి, నీ కాళ్ళు చేతులు ఎవరివి? నీవే. ప్రభు ఇచ్చాడు. ప్రభు కోసం వాడాలి. అది మంచి తలాంతుల కథ. ఆ తలాంతులను ఉపయోగించటం కథ. కాబట్టి నాకు ఇచ్చిన తలాంతుల్ని ప్రభు కోసం వాడతాను. అందరూ లేచి నిలబండి. అమ్మా, వచ్చాడండి, లేగమంటున్నాడు. అట్లేమనుకోవట్లేదా? అమ్మయ్య అమ్మయ్య, లేగండి. ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరి దగ్గరికన్నా ఒకళ్ళ దగ్గరికి ఒక మూడు రోస్ వెనక్కి వెళ్ళి నా తలాంతుల్ని ప్రభు కోసం వాడతాను అని చెప్పొచ్చేసాను ధైర్యంగా. నా తలాంతుల్ని ప్రభు కోసం వాడతాను చెప్పండి. వెళ్ళండి, ఒక 3 రోస్ వెనక్కి వెళ్ళండి. మీ పక్కన వాళ్ళతో కాదు, కొద్దిగా అటు ఇటు తిరగాల. ప్రభు కోసం వాడతాను తలాంతుల్ని. చెల్లి అక్కడ వెళ్ళి, అదుగదుగుదు ఆ చెల్లికి చెప్పు రాపు. ఆ చెల్లి ఉంది కదా, ఆ చెల్లికి చెప్పు రాపు. ఆ చెల్లి చెప్పు, తలాంతుల్ని ప్రభు కోసం వాడతాను. తమ్ముడు, ఎవరికి చెప్పారు ఈయన? ఎవరికి చెప్పావు? చెప్పావా? వెరీ గుడ్. చెప్పావా? ప్రభు కోసం వాడతాను, నా కోసం కాదు. బాగుంది కదా? మరి మాట మీద నిలబడతారా? మరి ఎవరి మాట అన్నా, మీ మాట, నా మాట? కూర్చోండి. మాట మీద నిలబడాలి. ఎందుకనంటే మన జీవితంలో ఏది మనది కాదు. దేవుడు ఓనర్, మనము మేనేజర్. ఏదైనా ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో మనల్ని ఎంప్లాయీగా చేర్చుకుంటారు. బిజినెస్ మనది కాదు, దేవుడిది. ఈ లోకంలో అన్నిటికీ ఓనర్ ఎవరు? దేవుడు. మనం ఉండేది మేనేజర్లుగా మాత్రమే. అదంతా నాదనుకోవద్దు. అది మేనేజ్ చేసి మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ఇవ్వబడినటువంటి రిసోర్సెస్ మనం చూస్తూ ఉంటే ఆయన సమయాన్ని ఇచ్చాడు. ఓకే, ఆయన ధనాన్ని ఇచ్చాడు. ధనం లేకపోతే ఇంకా మనకి ఇవ్వబడినటువంటి పొజిషన్స్. ఆయన మనకి వరాలు ఇచ్చాడు, టాలెంట్స్. కొంతమందికి గిఫ్ట్స్ ఉంటాయి, మంచిగా పాడగలిగేటటువంటి గిఫ్ట్, కంప్యూటర్లను బాగా ఆపరేట్ చేయగలిగిన గిఫ్ట్. కొంతమందికి ఆత్మవరాలు ఉంటాయి, ఆత్మవరాలు. ఆ ఆత్మవరాల గురించిన లిస్టు రోమాపత్రికలో, కొరింథీ పత్రికలో ఉంటుంది. కొంతమందికి ప్రవచన వరం ఉంటుంది, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది. అవన్నీ అందరికీ లేకపోయినా కొంతమందికి సహాయం చేసే వరం ఉంటుంది, దాతృత్వం అనే వరం ఉంటుంది. ఈ వరాలను కూడా దేవుని కోసం వాడాలి. అదేవిధంగా మనకిచ్చినటువంటి శక్తిని, ఎనర్జీని దేవుని కోసం వాడాలి. దేవుడు మనకిచ్చినటువంటి సువార్తని, సాక్ష్యాన్ని దేవుని కోసం వాడి అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. దేవుడు మనకిచ్చిన సంబంధాలని దేవుని కోసం వాడాలి. దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి భూగోళాన్ని, ఎన్విరాన్మెంట్ని కూడా దేవుని కోసం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు, దేవుడి కోసమే వాడాలి. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అని నేను చదివాను. ఒక చర్చ్లో ఇదే విషయం మీద ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్నవన్నీ దేవునికి ఇవ్వండి, దేవునికి వాడండి, దేవుని కోసం జీవించండి అని చెప్తా మంచి ప్రసంగం చెప్పిన తర్వాత ఆ చర్చ్లో వాళ్ళందరూ చాలా చాలా అద్భుతంగా కదిలించబడ్డారంట. అవును ప్రభువా, మా దగ్గర ఉన్న అన్నీ ప్రభువుకే అని చెప్పేసి ఒక ఆయన పరిగెత్తుకుంటా ఆ స్టేజీ దగ్గరికి వచ్చేసి తన జేబులో ఉన్నటువంటి కార్ కీస్ తీసుకొని వచ్చి, ఈ కారు ఇక నాకు వద్దండి, ఇది ప్రభుకి ఇచ్చేస్తాను నేను అని చెప్పి పుల్పీట్ దగ్గర ఆ కార్ కీస్ పెట్టి వెళ్ళిపోయాడంట. ఇంకొక ఆయన పరిగెత్తుకుంటా వచ్చి, సార్ మా కారు కూడా మాకు వద్దండి, ఇది ప్రభువు ఇచ్చాడు, మీరు వాడేసేయండి చర్చి కోసం అని చెప్పి ఆయన కూడా ఆ కారు కీస్ పెట్టేశాడంట. ఒక అమ్మగారు పరిగెత్తుకుంటా వచ్చి ఆమె మెడలో ఉన్న చక్కటి బంగారపు దండ, చాలా లావుగా ఉంది అది, దాన్ని తీసి అక్కడ పెట్టేసి, ఇది నాది కాదండి, ప్రభువు కోసం మీరు వాడేసేయండి అని పెట్టేసిందంట. ఒక తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతికున్న ఉంగరాన్ని తీసి అక్కడ పెట్టి, ఇది నాకు వద్దు పాస్టర్ గారు, ప్రభు కోసం వాడండి అని పెట్టేశారంట. అట్లా అందరూ వచ్చి ఇక్కడ ఒక పెద్ద కుప్ప తయారైంది. పాస్టర్ గారి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. నా సంఘస్థులు ఎంత త్యాగపూరితంగా ఉన్నారు అని ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? అందరిని పిలిచాడు. ఆ మొదట వచ్చి కారు ఇచ్చాడు కదా, ఆయన పిలిచి ఈ కారుని జాగ్రత్తగా కీని తీసి ఆయన చేతిలో పెట్టి, బ్రదర్, ఈ కారు దేవుడిదే, సంఘానిదే, కానీ దీనికి మేనేజర్గా డ్రైవర్గా నువ్వు ఉండు అని చెప్పి ఆయనకు ఆ కారు ఇచ్చేశాడంట. ఆ ఆంటీని పిలిచి, అమ్మగారు రండి, ఇక్కడ రండి, ఇదిగో ఈ దండ చర్చిదే, కానీ దీనికి మేనేజర్గా మీరు ఉండండి, మీరు దీన్ని వాడండి అని చెప్పి ఆమెకి ఆ దండ ఇచ్చేశాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ కారులోనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఆభరణాలతోటే వాళ్ళు ఇంటికి వెళ్ళారు, కానీ వాళ్ళకి అర్థమైంది ఇది మాది కాదు, దీన్ని ప్రభువుకే వాడాలి. ఎంతమందికి ఈ భావం అర్థమైంది? కాబట్టి మీరు ఏది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు చెప్పండి. ఇప్పుడు అమ్మో అన్న మేము పెడితే మీరు ఇస్తారో లేదు, ఆయనైతే మంచోడు కాబట్టి మళ్ళా తిరిగి ఇచ్చేశాడు. మేము పెడితే మీరు తీసుకొని బ్యాగులో వేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతే కష్టం కదన్నా. అదే ఇక్కడ న్యాయం. ఏదిచ్చినా మన దగ్గర ఏదున్నా అది ప్రభువు కోసం వాడటమే వెల చెల్లించటం. నాకున్న సమయాన్ని ప్రభు కోసం ఇవ్వటమే వెల చెల్లించటం. తమ్ముడు చెల్లి, ఈరోజు చర్చ్లో చాలా పని ఉంటుంది. ఈరోజు మీటింగ్స్ పెడుతున్నారంటే చాలా పని ఉంటుంది. చాలామంది తమ సమయాన్ని త్యాగపూరితంగా ఇస్తూ ఉన్నారు. పేర్లు చెప్పాలనుకోవట్లేదు, కానీ కొంతమంది ఆ కుకింగ్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. సరుకులు కొనుక్కొని రావాలి, కూరగాయలు కట్ చేయాలి, వంటలు చేయించాలి, గ్యాస్ బండ తీసుకొని రావాలి, ఎంతో పని ఉంటుంది. ఎవరు చేస్తున్నారండి అవన్నీ? మనమైతే కంఫర్టబుల్గా, అన్న డిన్నర్ రెడీయా, టేస్ట్ఫుల్గా ఉందా, అన్న ఈరోజు ఉప్పు కొంచెం తగ్గినట్టుంది, ఉప్పు తెచ్చింది ఎవరు అసలు? షాప్కి వెళ్ళి. చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది వాళ్ళు కూడా కామ్గా ఇంటి దగ్గర ఉండొచ్చు, లేదా వాళ్ళు కూడా పైకి వచ్చి సెషన్లో కూర్చోవచ్చు ప్రశాంతంగా ఫ్యాన్ కింద, కానీ వాళ్ళు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని ప్రభు కోసం ఇచ్చేద్దామని అక్కడ కూర్చున్నారు. అది దేవుని కోసం వెల చెల్లించటం. చూసారా? వారి జీవితం ద్వారా వారు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇక్కడ ఇదంతా జరిగించాలనంటే ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎక్కడి నుంచి వస్తుందండి? కొంతమంది త్యాగపూరితంగా డబ్బు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర, సంఘం పాదాల దగ్గర పెడుతున్నారు. వాటితోటి ఇదంతా జరుగుతుంది. మన జీవితాల్లో మన సమయాన్ని దేవుని కోసం త్యాగపూరితంగా ఇవ్వాలి. నేను రాజమండ్రి పాలిటెక్నిక్లో చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, ఒక అన్న జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. ఆ అన్న, నేను పరిచర్య కోసం డబ్బు ఇవ్వాలి అని చాలా కోరికుండేది. అయితే ఆ అన్న కటిక పేదరికంలో నుంచి వచ్చాడు. అది ఏదో అంటే గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి
ఫుడ్ వాళ్ళు పెడతారు కాబట్టి నడిచిపోతుంది. కానీ కనీసం పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు లేదు. లైబ్రరీలోకి వెళ్ళి నోట్స్, ఆ పుస్తకం చూసి నోట్స్ రాసుకొని చదువుకునే పరిస్థితి. పాతబడిపోయిన బట్టలు ఒక 2 జతలుంటే అవే మార్చి వేసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ అన్నకున్న కోరిక ఏంటో తెలుసా? దేవుడికి ఇవ్వాలి, దేవుడి పరిచర్యకి ఇవ్వాలి. అయితే ఆ అన్న ఏం చేశాడో తెలుసా అండి? వారానికి 1 సారో 2 సార్లు బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. మిగతా అన్ని రోజులు పప్పు, లేకపోతే ఇది అది చప్పిడి కూరలే, ఉడకని దొండకాయ ఫ్రై ఇవే. కానీ వారానికి 1 సారి, నాన్ వెజ్ అసలు లేదు. వారానికి 1 సారో 2 సార్లు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. ఈ అన్న ఏం చేశాడంటే, వాళ్ళ క్లాస్మేట్లో ఇంకొక అబ్బాయి కొద్దిగా ధనికుడు, అరే నీకు ప్రతి వారం నా బాయిల్డ్ ఎగ్ ఇస్తాను, నువ్వు నాకు ₹10 ఇస్తావా? ఆ రోజుల్లో అంత ఎక్కువ రేట్లు లేవు. ₹10 ఇస్తావా అని అంటే సరే అని వాడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే చక్కగా బాయిల్డ్ ఎగ్ వస్తే ₹10 పెద్ద విషయం కాదు ఆయనకి. ₹10 తీసుకొని వెళ్ళి ఆ డబ్బుని 1 పైసా కూడా తను తినకుండా తీసుకెళ్ళి పరిచర్యలో ప్రభు పాదాల దగ్గర పెట్టేవాడు. ఆయన అలా డబ్బు పెడతామంటే మాలాంటి వాళ్ళకి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. ఏంటి ఇంత త్యాగపూరితమైనటువంటి జీవితం? తమ్ముడు, చెల్లి, ఒక మాట చెప్పేదా? ఈరోజు ఇప్పటి నుంచే త్యాగపూరితంగా ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు మీకు ఖర్చులకు ఇచ్చిన డబ్బులను సహితం ప్రభు కృపను బట్టి మిగిలించుకొని, ఖర్చులు తగ్గించుకొని తీసుకొచ్చి త్యాగపూరితంగా ఇవ్వాలి. ఒక కుటుంబం నాకు తెలుసు. ఆ కుటుంబంలో ఆ అబ్బాయికి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి, కొద్దిగా ఘనంగా చేయాలని అనుకున్నారు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా, క్రైస్తవ కుటుంబమే. అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మమ్మీ, డాడీ, నా బర్త్డే అంత అవసరం కాదు, కానీ ఫుల్ టైం మినిస్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి కనీసం తినటానికి తిండి లేదు, దీనికి మీరు ఎంత అవుతుంది అనుకున్నారో అదంతా ఫుల్ టైం వాళ్ళకి పంపిస్తారా అని అడిగాడు. నాకు తెలుసు, మన తరంలోనే చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ. అది దేవుని కోసం వాడడం అంటే. తమ్ముడు, చెల్లి, నీ శ్రమని దేవుని కోసం వాడడం అంటే అదే. నీ శ్రమని దేవుడి కోసం. నాకు తెలుసు, రాజమండ్రిలో మేము పరిచర్య చేసేటటువంటి, అంటే EU పరిచర్యలో చేసేటటువంటి దినాల్లో బాబురావు అని ఒక అన్నుండే, ఒక తమ్ముడు, యాక్చువల్గా అంటే నా సమకాలీనుడు, అసలు సైకిల్ వేసుకొని 5 కిలోమీటర్ల దూరం తొక్కుకుంటా వెళ్ళి అక్కడెక్కడో డిగ్రీ PG కాలేజ్ ఉంటే అక్కడ నిలబడి ఎండలో మధ్యాహ్నం టైంలో వాళ్ళకి ఒక్కొక్క కరపత్రం ఇచ్చేవాడు. ఏంట్రా బాబు, నువ్వు అంత దూరం సైకిల్ వేసుకొని వెళ్ళి ఎండలో నిలబడి, వాళ్ళు ఇట్లా చూసి నవ్వి ఇట్లా పడేసేవాళ్ళు. కొంతమంది నాకు వద్దనేవాళ్ళు, ఎవరో ఒకళ్ళిద్దరు తీసుకునేవాళ్ళు. అంత శ్రమ ఎందుకురా బాబు నీకనంటే, దేవుడిచ్చాడు నాకు ఈ ఎనర్జీ, నేను దేవుని కోసమే ఖర్చు పెడతాను అనేవాడు. తమ్ముడు, దేవుని కోసం ఒళ్ళు దాచుకోకుండా ఖర్చు పెట్టినటువంటి అన్నలు, అక్కలు, వాళ్ళ జీవితాలను బట్టి ఈరోజు మనం ఇంతగా ఆశీర్వదించబడ్డాం. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ్యం ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? మన ముందు తరంలో వాళ్ళు ఒళ్ళు దాచుకోలేదు. మన ముందు తరంలో వాళ్ళు వాళ్ళ డబ్బుని, వాళ్ళ సమయాన్ని ప్రభు కోసం ఇచ్చి పరిచర్యను విస్తరింపజేశారు. అందుకే మనం ఇంతమందిని కూర్చొని ఉన్నాం. నార్త్ ఇండియాలో ఇంత అవకాశం లేనే లేదు. అయితే ఈరోజు కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దీన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారా? దీన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దీన్ని నడిపించే వాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో అంతకుముందు కాలంలో ఒక 15, 20, 30 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో కూడా మాట్లాడుకుంటా ఉంటే, మావాడు 2 ఉన్నారండి, ఒకడు మినిస్ట్రీకి వెళ్ళాడు, ఒకడు ఉద్యోగం చేసుకుంటున్నాడు అని వినపడతా ఉండేది. ఇక్కడ అక్కడ ఒకడు ఇది చేస్తున్నాడు, ప్రభు కోసం ఒకడు అది చేస్తున్నాడు. ఈ రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఇంజనీరు, డాక్టరు, లాయరు, లేకపోతే గవర్నమెంట్ జాబు అంటే చెయ్యకూడదని నేను అంటలా, కానీ
నా 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 బాధ ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎలా మాట్లాడుకుంటున్నామనంటే అదే అసలైంది, పూర్తికాల పరిచర్యకి వెళ్తాను నేను అని మాట్లాడే యవ్వనస్తురాళ్ళు కనపడట్లేదు నాకు. ఏమన్నా మీరు వెళ్లకుండా మా కబుర్లు చెప్తున్నారు, మీరు వరాకిల్లో పనిచేస్తారంట కదా, జీతం బాగానే వస్తుందంట కదా, మీరు ఒడ్డు దాటేసి మా కబుర్లు చెప్తున్నారు. ఆ కథ రేపు చెప్తానే, నేను వరాకిల్లో ఎందుకు పనిచేస్తున్నాను ఆ కథ రేపు చెప్తాను. బట్ ఫ్రెండ్స్, దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని నేను వెనక తీసుకొని నా జీవితాన్ని నేనే వాడుకుంటా. ప్రభువా నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, నేనే వాడుకుంటా, ఐఫోన్ కొనుక్కుంటా. ప్రభువా నువ్వు నాకు సమయం ఇచ్చావు, నేనే వాడుకుంటా, రీల్స్ చూసుకుంటూ. తమ్ముడు, అది న్యాయం కాదమ్మా. దేవుడి కోసం మనం ఇవ్వాలి, దేవుని కోసం మన సమయాన్ని ఇవ్వాలి, దేవుని కోసం మన ధనం ఇవ్వాలి, దేవుని కోసం మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ ఇవ్వాలి, దేవుని కోసం మన శక్తిని ఖర్చు పెట్టాలి. ఆలోచించుకుందాం. కొంతమంది ఇన్స్టాగ్రామ్కి సమయం ఉంటుంది, కానీ సంఘంలోకి వచ్చి పని చేయాలి. సాటర్డే ఈవినింగ్ వచ్చి కొద్దిగా సంఘాన్ని క్లీన్ చేస్తావని అంటే అన్న బిజీ బిజీ బిజీ. దేవుడికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు అంటే అదే అన్న, మార్నింగ్ అంతా కొద్దిగా బిజీగా ఉంటుంది, ఈవినింగ్లో పడుకోబోయే ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను చాలే అన్న. ముఖ్యమైన సమయం అంతా నాకు మిగిలిపోయిన చివరి చింతకాయ సమయం యేసు ప్రభువుకి. ముఖ్యమైన సమయం అంతా నాకు మిగిలిపోయి అలిసిపోయిన ఆ లాస్ట్ మినిట్లు దేవుడికి పక్కన పడేస్తానన్నా. ఇదా మనం ఇచ్చే గృహ నిర్వాహకత్వం? ఇదా మనం చేసే మేనేజ్మెంటు? తమ్ముడు చెల్లి, బిర్యానీకి డబ్బు ఉంది, డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బు ఉంది, కానీ దేవుని రాజ్యానికి ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదా? ఏంటన్నా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు? మా మమ్మీని డాడీని అడగండి, వాళ్ళు ఇస్తారులే. తమ్మి వాళ్ళు ఇస్తారు, చెల్లి వాళ్ళు ఇస్తారు, కానీ నువ్విచ్చేదేంటి? నీకు నువ్వు మిగుల్చుకొని ఇది నా డబ్బు, నేను తీసుకొచ్చి దేవుడికి ఇస్తున్నాను అనిస్తే అందులో ఎంత ధన్యత ఉందో తెలుసా? నాకు తెలిసిన అన్నలు అక్కలు స్కాలర్షిప్ వస్తే స్కాలర్షిప్లో కొంత భాగాన్ని ముందు తీసి దేవునికి ఇచ్చి మిగతా స్కాలర్షిప్ను వాడుకునేవాళ్ళు. ఏదో డబ్బులుండి కాదు, కటిక పేదరికంలో ఉండి గవర్నమెంట్ ఇచ్చే 200, 150 స్కాలర్షిప్ గురించి మాట్లాడుతున్నాను నేను. 150లో ఒక 20 రూపాయలు తీసి ప్రభువుకి ఇచ్చి ఆ మిగతా 130 రూపాయలు వాడుకున్న చాలామంది అన్నలు నాకు తెలుసు. మనం ఇద్దాం, దేవుడికి ఇద్దాం. రీల్స్కి టైం ఉంది, రీల్స్కి ప్రతిభ ఉంది, కానీ మీడియా టీంలో పనిచేయాలనంటే బిజీ. మనం నాకున్న టాలెంట్ని లైక్స్కి ఉపయోగించుకుంటా, దేవుడి కోసం ఉపయోగించాలని నాకు లేదు. ఒకవేళ యేసు ప్రభు మీ స్క్రీన్ టైం చూస్తే నీ సేవ మొబైల్కా యేసు ప్రభువుకా? ఏం చెప్తాడు యేసయ్య? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నీ స్క్రీన్ టైం రోజుకి 6 గంటలు, నీ స్క్రీన్ టైం రోజుకి యావరేజ్గా 7 గంటలు. యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అందులో ఉంటుందండి, సెట్టింగుల్లో ఉంటుంది, మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి, సెట్టింగుల్లో ఉంటుంది నీ స్క్రీన్ టైం ఎంత, ఏ యాప్కి ఎంత స్క్రీన్ టైం ఉంటుందని. మనం స్మార్టేగా తెలుసు. నీ స్క్రీన్ టైం చూసిన తర్వాత యేసయ్య వైపు ఒక్కసారి చూడండి, ఆయన అడుగుతాడు, నువ్వు సేవ చేసేది నాకా దానికా అని అడుగుతాడు. తమ్ముడు చెల్లి, ఈరోజు ఆలోచించుకుందాం. క్రైస్తవ్యం అంటే ఆషామాషిగా తేలిగ్గా తీసుకొని పర్లేదులే నడిపించేద్దామని అనుకుంటే అక్కడికి వెళ్ళాక అట్టనే ఉంటుంది. ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, నీ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ నాకు ఇచ్చేసేయాలి, నమ్మకంగా ఉండాలి. యోహాను తనకి ఇచ్చిన ప్రతి దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. తనకి పనిస్తే పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో ఇవి వీళ్ళందరికీ పంచిపెట్టు అని అంటే 5,000 మంది ఉంటే 5 రొట్టెలు 2 చోకలు ముక్కలు చేస్తే అదంతా పంచిపెట్టి వచ్చేసాడు. అవన్నీ కలెక్ట్ చేయంటే కలెక్ట్ చేసి వచ్చేసాడు. ఏ పనిస్తే ఆ పనిని నమ్మకంగా చేశాడు. యోహాను చెమట కార్చాడు, ప్రభు పరిచర్యలో చెమట కార్చాడు. యేసు పేతురును యోహాను చూసి, లూకాసు వార్త 22వ అధ్యాయం, యేసు పేతురును యోహాను చూసి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
మనం చాలా సింపుల్గా చదివేస్తాం దీన్ని. మేము ఎక్కడ సిద్ధపరచగొడుతున్నామని ఆయన అడిగితే, ఇదిగో మీరు పట్టణంలోకి వెళ్తే నీళ్ళకొండ మోసుకున్న ఒకడు వస్తాడు, వాడిని వెంట వెళ్ళండి, ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మీరు అరేంజ్ చేయండి. పస్కా 13 మందికి అరేంజ్ చేయడం అంటే చాలా పని ఉంటుంది. భోజనం సిద్ధం చేయాలి, రొట్టెలు ప్రిపేర్ చేయాలి. అక్కడ బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చేది కాదు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం కాదు, ఇది పిండి తెచ్చి కలపాల, రొట్టెలు సిద్ధం చేయాలి, గొర్రెను తీసుకొచ్చి బలివ్వాలి, చాలా పని ఉంటుంది. కానీ ఇద్దరిని పంపిస్తున్నాడు, పేతురు యోహాన్ని. వాళ్ళు ప్రభువా ఎదుగో ఇంకా 4 ఉన్నారు కదా, వాళ్ళు ఖాళీకి కూర్చున్నారు, వాళ్ళని కూడా పంపించు అని అనకుండా, ప్రభువా మమ్మల్ని వెళ్ళమన్నావా, మేము వెళ్ళి సిద్ధం చేసి వస్తాం అని వెళ్ళిపోయారు వాళ్ళు. చెమట కార్చడానికి యోహాను ఇష్టపడ్డాడు. అదే గృహ నిర్వాహకత్వం, అదే నిజమైనటువంటి వెల చెల్లించటం. ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఇది మనకు బాగా తెలిసినటువంటి విషయం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం, పేజీ నెంబర్ చెప్పమ్మా ఎవరైనా తీసిన వాళ్ళు. ఫస్ట్ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 105. అమ్మ ఒక్క నిమిషం, 105 అందరు దీన్ని 105 చదువమ్మా. పగలు 3 గంటలకి చదివేసేయమ్మా. వాడు చూచి భిక్షం అడగగా, మా తట్టు చూడమని. చాలమ్మా చాలు. చూడండి, ఈ సంఘటన మనకు తెలుసు. పేతురు యోహాను ప్రార్థనా కాలంలో దేవాలయం వైపు వెళ్తా ఉన్నారు, మినిస్ట్రీ కోసమే వెళ్తున్నారు. వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారులే అని వెళ్తా ఉన్నారు. భిక్షం అడిగే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఏదైనా దానం చేయనంటే, వాళ్ళు నా వైపు చూడు, యేసుక్రీస్తు నామంలో లెగు అని అన్నప్పుడు అతను స్వస్థపరచబడ్డాడు. దాంతో చాలామంది అక్కడికి వచ్చారు. అప్పుడు పేతురు వాళ్ళకి సువార్త చెప్తే చాలామంది యేసు ప్రభువుని అంగీకరించినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ ఫిజికల్ పరిచర్య చేశాడు యోహాన్. వెళ్ళి రొట్టెలు తయారు చేయటం, వెళ్ళి పస్కాని సిద్ధపరచడం, వెళ్ళి గొర్రెపోతుని తీసుకురావడం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు మినిస్ట్రీ వర్క్ కూడా చేస్తున్నాడు. అయితే ఈ మినిస్ట్రీ వర్క్లో ప్రైమరీగా పనిచేస్తున్న పేతురు అయితే యోహాన్ అసిస్టెంట్గా ఉన్నాడు. అసిస్టెంట్గా ఉండడానికి యోహాన్కి ఏమీ సిగ్గు అనిపించలా. ప్రసంగం చెప్పింది పేతురే, అన్నిటిలోనూ లీడ్ రోల్ తీసుకున్నది పేతురే. యోహాను అసిస్టెంట్గా ఉన్నాడు, నో ప్రాబ్లం అని అనుకున్నాడు. చూస్తే యోహాను శారీరకంగా పనిచేశాడు, యోహాను అసిస్టెంట్గా పనిచేశాడు, మినిస్ట్రీ పని చేశాడు. యోహాను యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము డిసైపుల్స్, మేము ఓన్లీ సువార్త చెప్తాం, ఈ రొట్టెలు చేసే పనులు, ఈ పస్కాలు సిద్ధపరచడాలు ఇవన్నీ మాకు కాదు, ఎవరికన్నా ఆడవాళ్ళకి చెప్పండి అని అనలా. యోహాను వెళ్ళిపోయాడు. శారీరకమైన పని చేశాడు, మినిస్ట్రీ పని చేశాడు, దాసుడిగా ఉన్నాడు, అసిస్టెంట్గా ఉన్నాడు. అలాగా మన వైఖరి ఉండాలి. మనం పని చేయాలి, మినిస్ట్రీలో పని చేసే ఆ ధన్యత మన జీవితాల్లో ఉండాలి. చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం ఒక పేజీ పక్కకు తిప్పితే, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో అక్కడ 12 మంది అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యాన్ని బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురిని తీసుకురండి, వారిని మేము భోజనం పంచిపెట్టడానికి ఉపయోగిస్తాం అని అంటే 7గురు వచ్చారు. వాళ్ళ పేర్లు ఆ విషయాలన్నీ అక్కడ ఉంటాయి. అయితే ఈ 7గురు వెంటనే అనుండాల్సింది, సార్ మేము ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వాళ్ళం కాబట్టి మాకు ప్రసంగాలు ఇవ్వండి సార్. భోజనాలు పెట్టడం ఏందండి? మేము ఎవరమే? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని కమిటీ మెంబర్స్గా చేయండి. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వాళ్ళం కాబట్టి సువార్థికులను చేయండి అని అనలేదు వాళ్ళు. భోజనం పంచి పెట్టమంటే, అంటే మనకి ఇక్కడ కింద సర్వింగ్ టీం. ఈరోజు ఎవరు సర్వింగ్ టీం? ఎవరమ్మా?
ఈ పూట సర్వింగ్ టీం ఎవరో పేరు చెప్పారా ఇందాక? మర్చిపోయారా? సరే. సో సర్వింగ్ టీం, వీళ్ళు సర్వింగ్ టీం, పర్మనెంట్ సర్వింగ్ టీం. ప్రతి భోజనానికి వీళ్ళే సర్వింగ్ టీం. సో కాబట్టి వాళ్ళు సర్వింగ్ చేసుకుంటూ సువార్త చెప్పారు. అందుకే ఫిలిప్పు అద్భుతంగా పనిచేయటం 9వ అధ్యాయంలో కనపడుతుంది. స్టెఫను చూపించినటువంటి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. మొదటి హతసాక్షి స్టెఫన్ అయ్యాడు, అపోస్తలుల్లో ఎవరూ అవ్వలేదు. సో వీళ్ళు సర్వింగ్ చేసుకుంటూ సువార్త పని కూడా చేశారు. సర్వింగ్ చేసుకుంటూ అనేక మందిని ప్రభువు యొద్దకు తిప్పారు. అదంతా మీరు తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో చూడొచ్చు అన్నమాట. కాబట్టి చెమట కార్చాలి, మనం చెమట కార్చే పని చేయాలి. చాలా పనులు ఉంటాయి. చాపలు వేయటం, కుర్చీలు వేయటం, చర్చి క్లీన్ చేయటం, వంటల్లో పనులు ఉంటాయి, పుస్తకాల షాపు దగ్గర పని ఉంటుంది, పుస్తకాలు కొనుక్కొచ్చే పని ఉంటుంది, మీడియా పని ఉంటుంది, సౌండ్ సిస్టమ్ పని ఉంటుంది, రకరకాల సరుకులు కొనుక్కు రావాలి, ట్రాన్స్పోర్టేషన్ పని ఉంటుంది, వచ్చే వాళ్ళని తీసుకురావటం, తీసుకుపోవటం, స్పీకర్ ఇన్ఛార్జి, కరెంటు పనులు ఇవన్నీ అరేంజ్ చేసుకోవటం, వాళ్ళతో మేనేజ్ చేసుకోవటం. డస్ట్బిన్లో డస్ట్ వేస్తున్నాం కదా, అవి బయటికి తీసుకెళ్ళి పారేసేది ఎవరు? మనకేమో ప్లేట్లో నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయటానికే బద్ధకం. అయితే డస్ట్బిన్లో మనం వేసిన డస్ట్, ఆ చెత్త అంతా పారేసేది ఎవరు? కాళ్ళు వచ్చి నడుచుకొని వెళ్ళిపోవాలి. ఎవరో పని చేస్తున్నారు అక్కడ, మనోళ్ళే ఎవరో పని చేస్తున్నారు. డస్ట్బిన్లో పనిచేసేవాళ్ళు, టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. నిజమే. మీకు ఒక అద్భుతమైన, నేను మర్చిపోలేని సంఘటన ఒకటి చెప్తా. 1996లో ట్రైకాన్ అని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. చాలామంది వచ్చారు, 1000 మంది పైగా వచ్చారు. ఖమ్మంలో జరిగింది. నా మొట్టమొదటి కాన్ఫరెన్స్ అనమాట, మర్చిపోలేని అనుభవం. కాన్ఫరెన్స్లో టాయిలెట్స్ బ్లాక్ అయినాయి. టాయిలెట్స్ బ్లాక్ అయిపోతే వాటిని క్లీన్ చేసింది ఎవరో తెలుసా? బడా పెద్దన్నలు కొంతమంది చొక్కాలు తీసేసి బనీన్లు వేసుకొని, చేతులకి ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని, ప్లాస్టిక్ గ్లౌజులు కూడా కాదు, ప్లాస్టిక్ కవర్లు వేసుకొని వెళ్ళి ఆ టాయిలెట్లన్నీ క్లీన్ చేసి వాటర్ కొట్టి క్లీన్ చేస్తున్నారు. ఎప్పుడో తెలుసా? ఆడ సెషన్ నడుస్తూ ఉంది. ఈ అన్నలు పెద్ద ఆఫీసర్లు. వీళ్ళు ఆఫీసులోకి వెళ్తే 10 మంది సలాం సార్, సెల్యూట్ సార్ అని ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే ఆఫీసర్లు వీళ్ళు. పెద్ద మీటింగుల్లో ప్రసంగం చెప్పే ప్రసంగికులు వీళ్ళు. మేమందరం చిన్నగా సెషన్లోకి వెళ్ళి కూర్చొని ప్రసంగం చక్కగా వింటా ఉంటే ఈ అన్నలు వెనక నుంచి వచ్చి చొక్కాలు తీసి బనీన్లు వేసుకొని కవర్లు వేసుకొని టాయిలెట్లోకి వెళ్ళి టాయిలెట్లు క్లీన్ చేశారండి. ఎవరికి బట్టింది? తమ్మి, ఈరోజు మనం ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చున్నామంటే చాలామంది పని చేస్తున్నారు, చాలా పని ఉంటుంది. అయితే నేనేమంటానో తెలుసా? ఎవరన్నా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నాకు కొంచెం పని ఇవ్వండి అని అడగండి. అక్క ఏమన్నా పని ఉంటే చెప్పక్క. 9 గంటలకు వెళ్ళి అడగండి, అక్క ఏదైనా పని ఉందా, కొద్దిగా ఒక అరగంట పని చేసి తర్వాత ఇంటికి వెళ్తానని అడగండి ఎవరినన్నా వెళ్ళి. అది ప్రభు కోసం నమ్మకంగా ఉండడం అంటే. పని చేయాలి, వీధి సువార్త చేయాలి, సువార్తతోటి అన్నాళ్ళతోటి కలిసి వెళ్ళాలి, చెమట కార్చాలి ప్రభు కోసం, వీధి సువార్త చేయాలి. సువార్త పరిచర్యకు పెద్దవాళ్ళతోటి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళంట మనం వెళ్ళి వాళ్ళ సామాన్లు మనం మొయ్యాలి. చిన్న మైకు, సౌండ్ సిస్టమ్, లేకపోతే ఒక చిన్న డ్రమ్స్, కాంగో, అదంతా మనం మోసుకొని వెళ్ళాలి వాళ్ళ వెనక. అన్నోళ్ళు ఒకవేళ స్ట్రీట్ పిచ్చింగ్లో చెప్తా ఉంటే మనం వెనక నిలబడాలి ధైర్యంగా. సువార్త పరిచర్యకి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, పుస్తకాలు చదవాలి, సిద్ధంగా ఉండాలి. రేపు ఏదో ఒక రోజు ప్రభు నిన్ను వాడుకుంటాడు. పని అడిగి తెలుసుకొని చేయాలి. ఇక్కడ నేను ఓన్లీ కొన్ని పెట్టాను. మనం చెయ్యాలే అనుకోవాలే కానీ మనసుంటే మార్గం ఉంది అని అన్నాడు ఒక ఆయన. ఏముంటే ఏముంది అది. సో నేను చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ప్రభు పని అప్పగిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనికి పైసా లెక్క చూసుకొని ఆయన పరలోకంలో ధనాన్ని ఇస్తాడు. అంటే నేను ధనం కోసమే పనిచేయమని చెప్పట్లేదు, మళ్ళీ మీరు అలాగా ఆలోచించుకుంటారేమో. ప్రభువుని ప్రేమిస్తున్నాం కాబట్టి, ఇది నా పని కాబట్టి, ఇది నా ప్రభు పని కాబట్టి
నా ఇంట్లో పెళ్ళికి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారండి పనులు? మీ అన్న పెళ్ళి అనుకోండి, ఎవరు చేస్తారు పని? దేవుడు చేస్తాడు కదా. నీ అన్న పెళ్ళి, నీ అక్క పెళ్ళి ఎవరు చేస్తారు పని? అదేంటండి, ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారుగా, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే. అరే నువ్వే కదా చేసేది. ఈ కాన్ఫరెన్స్, ఈ కాన్వకేషన్ మన ఇంట్లో పెళ్ళి ఎవరు చేస్తారు? మనమే చేయాలి. మన చర్చిలో మన ఇల్లు ఇది. సో అలాగ మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుందాం, మనం సంఘానికి వచ్చేటప్పుడు కన్జ్యూమర్ లాగా వస్తున్నామా, కాంట్రిబ్యూటర్ లాగా వస్తున్నామా? ఆలోచించుకుందాం. సేవ పొందేందుకు వస్తున్నావా, సేవ చేయడానికి వస్తున్నావా సంఘానికి? అన్నా ఈరోజు పిఏ సిస్టమ్ సరిగా మేనేజ్ చేయలేదన్నా, తమ్ముడు అది సరిగా చేయలేదన్నా. ఏంటన్నా అది లైటింగ్, అక్కడ లైటింగ్ సరిగా పెట్టలే. ఏంటన్నా ఇక్కడ అంతా దుమ్ముగా ఉంది, ఎవరు చేయలే. అరే తమ్మి, దుమ్ముగా ఉంటే నువ్వు వెళ్ళి క్లీన్ చేయి, అయిపోయా, డన్ అన్నావు. అది కొద్దిగా బల్ల ఊగుతుంది, ఎవరన్నా చూడండి, కొద్దిగా ఊగుతుంది, అక్కడ స్క్రూ లూజ్ అయినట్టుంది. తమ్మి నువ్వే ఫిక్స్ చేయొచ్చుగా. మనం ఎలా ఉంటామని అంటే ఎవరో చెయ్యాలి. మనం అందరికీ పనులు చెప్తూ ఉంటాం, వాళ్ళు చేసే పనుల మీద మనం కామెంట్ ఇస్తురుతాం. వంట చేశారు కానండి ఈరోజు కొద్దిగా కూరగాయ కొద్దిగా మాడింది, సాంబార్లో కూర కొద్దిగా మాడింది, సరిగా చేస్తే అక్కోళ్ళు బాగుండేది. అరే భయ్, ఇది మన సాంబారు, సాయంత్రం నువ్వు వెళ్ళు, ఇది మన సాంబారు. కన్జ్యూమర్ లాగా ఆలోచిస్తాం మనం. అన్నీ రెడీగా ఉంటే నేను వస్తా, అన్నీ చూసుకుంటా, ఫోటోలు దిగుతా, వెళ్ళిపోతా అన్నట్టుగా ఉండద్దు. కుర్చీ పరీక్ష అంటారు దీన్ని. కుర్చీలని అమర్చడానికి వచ్చావా, కుర్చీలో కూర్చోడానికి వచ్చావా? చాపలు వేయడానికి వచ్చావా, చాప మీద కూర్చోడానికి వచ్చావా? ఆలోచించుకో. ఎవరు చూడని, ఎవరు చప్పట్లు కొట్టని, ఎవరు చెయ్యాలనిపించని పనిని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది నిజమైన చెమట కార్చటం అంటే. ఎవరు చూడని, ఎవరు చప్పట్లు కొట్టని, ఎవరు చెయ్యాలనిపించని పనిని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవునికి మీ మాటలు కాదు, మీ క్యాలరీలు కూడా కావాలి. దేవునికి మీ మాటలు కాదు, మీ క్యాలరీలు కూడా కావాలి. ఓకే, ఇప్పటివరకు 2 విషయాలు చూసాం. నమ్మకంగా ఉండాలి. నా సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నాకు ఇచ్చిన ప్రతి వస్తువుని, ధనాన్ని దేవునికి ఇవ్వాలి, నా శక్తిని దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచర్లో చెమట కార్చాలి, స్వెటింగ్. దేవుని కోసం శ్రమను అనుభవించాలి, దేవుని కోసం చెమట కార్చాలి, దేవుని కోసం శ్రమను అనుభవించాలి. దేవుని కోసం శ్రమను అనుభవించి ఎంతమంది నేను దేవుని కోసం చెమట కార్చడానికి సిద్ధమే అనేవాళ్ళ చేతులు ఎత్తండి. దేవుని కోసం నా చెమట కార్చడానికి సిద్ధమే అనేవాళ్ళ చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి కూడా సిద్ధం కాదన్నా మేము అంటారా? చేతులు ఎత్తడానికైనా సిద్ధమే, కనీసం సిద్ధం, చేతులు ఎత్తాలి కనీసం కదా. దేవుని కోసం చెమట కార్చడానికి సిద్ధమే. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎత్తినందుకు వందనాలు, అప్రిషియేట్ చేయండి. చెయ్యి ఎత్తినందుకు వందనాలు చెప్పండి. చెయ్యి ఎత్తినందుకు వందనాలు. మాట మీద నిలబడు చెప్పండి. పక్కన వాళ్ళకి మాట మీద నిలబడు చెప్పయ్యా, మాట మీద నిలబడమని చెప్పు. మాట మీద నిలబడమని చెప్పు. చెమట గార్చడానికి మాట మీద నిలబడండి. మనం ప్రార్థన చేద్దాం. మీ పక్కన వాళ్ళ పేర్లు తెలుసా మీకు? తెలుసా? ఈరోజు రాత్రికి ప్రార్థన చేయండి. ప్రార్థనలో 2 పాయింట్స్ ఏంటో తెలుసా? ప్రభువా, దేవుని కోసం జీవించడానికి నా మాట మీద నేను నిలబడడానికి సహాయం చేయి, మొదటి ప్రార్థన. రెండో ప్రార్థన, ఆ పక్కన వాళ్ళ పేరు తెలుసుకొని, యేసు ప్రభువా, ఇదిగో ఈ చెల్లి, ఈ అక్క, లేకపోతే ఈ అన్న మాట మీద నిలబడడానికి, దేవుని కోసం జీవించడానికి సహాయం చేయని ప్రార్థన. తెలుసుకోండి పేరు ఇప్పుడు కావాలంటే. తెలుసా? పేరు తెలుసు. ఓకే అయ్యా, పెద్దోళ్ళు, అన్నలు, అక్కలు మీరు కూడా తెలుసుకోండి పక్కన వాళ్ళ పేర్లు. న్యాయంగా 2 ప్రార్థనలు చేయాలి ఈరోజు. ఓకే, న్యాయంగా. ఓకే, అయితే సఫరింగ్, శ్రమని అనుభవించాలి. సఫరింగ్, దేవుని కోసం శ్రమ కూడా ఉంటుంది. దేవుని కోసం శ్రమను అనుభవించాలి. ఆయన మార్క్స్ వార్త 1:19 ఇందాక చదివాం. మార్కు 1:19 ఇందాక చదివాం. మీరు కావాలంటే ఒకసారి తీయండి.
ఆయన ఇంకొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాన్ను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చూసారా అండి, శ్రమను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు, త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాడు యోహాను కొద్దిగా రిచ్ ఫ్యామిలీ నుంచే వచ్చాడు. మంచి బిజినెస్ ఉంది, వాళ్ళకి చాలా పడవలు ఉన్నాయి, వాళ్ళకి చాలా పని వాళ్ళు ఉన్నారు, రిచ్ ఫ్యామిలీ. అయినా కానీ వాటన్నిటినీ వదిలేసి యోహాను వచ్చాడు. తన కంఫర్ట్ వదిలేశాడు, తన ఇష్టాలు వదిలేశాడు, తన లాభాలు వదిలేశాడు. ఇంటి దగ్గర ఉంటే మంచిగా పనోళ్ళు ఉంటారు, అంతగా మంచిగా ఫుడ్ దొరుకుతుంది. యేసయ్య పక్కన నడుచుకుంటా వెళ్తూ ఉంటే ఎండల్లో ఆ సమరయ మార్గం గుండా ఎవరు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు, కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళాలి. ఆయన అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. మనకు తెలుసు మోషే కథ కూడా మనకు తెలుసు. హెబ్రీ 11:24 ఈ మాట ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం అండి. హెబ్రీ 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఐగుప్తుని విడిచిపోయాను. చూసారా అండి, యాక్చువల్గా మోషే గురించి బైబిల్లో కొంత ఉంది, ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్లో కూడా. మోషే ఒకవేళ అలాగా కొనసాగుంటే మోషే ఒకవేళ ఐగుప్తు దేశానికి మొత్తానికి గొప్ప ఎంపరర్ అయిపోయేవాడంట. అలాంటి పదవిని, అలాంటి డబ్బుని, అలాంటి భోగాల్ని అల్పం అని వదిలేసుకొని ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం ఎడారిలోకి వచ్చేశాడు. ఇది మోషే చేసినటువంటి గొప్ప గొప్ప శ్రమ. మోషే దేవుని కోసం చేసినటువంటిది ఇది. దేవుడు చేసిన దాంతో పోలిస్తే ఇది పెద్ద విషయం కాదు. యేసయ్య మొత్తం వదిలేసుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య తన ధనాన్ని, తన మొత్తం అధికారాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని వదిలేసుకొని మామూలు దాసుడు అయ్యాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకు తెలుసు. సో కాబట్టి 2 దారులు ఉన్నాయి, మోషేకి 2 దారులు ఉన్నాయి. మనందరి జీవితాల్లో 2 దారులు ఉన్నాయి. ఏ దారి నువ్వు ఎంచుకుంటావు? మొదటి దారి ఏంటో తెలుసా? ముందుగా భవిష్యత్తు బాగా చూసుకో, మంచి జాబులో సెటిల్ అవు, మంచి డబ్బు సంపాదించు, ఆ తర్వాత దేవుని సేవించు. దీన్నే సేఫ్ పాత్ అంటారు, సురక్షిత మార్గం. అయితే సాక్రిఫైస్ పాత్ ఏంటో తెలుసా? నేను అన్నిటినీ కోల్పోయినా యేసుని అనుసరిస్తాను. ఇది సాక్రిఫైస్ పాత్. సేఫ్ పాత్కే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు, సాక్రిఫైస్ పాత్ చాలామంది పట్టించుకోరు. ముందుగా భవిష్యత్తు, తర్వాత దేవుడు. ముందు సేఫ్, తర్వాత దేవుడు. కొంతమంది అంటారు, ఇదంతా నాకు అవసరం లేదు, యేసయ్య ఏం చెప్తే అది చేస్తాను, అన్నిటినీ కోల్పోతాను. మీరు ఇంకా వదలలేక పట్టుకొని ఉన్న వల ఏంటది? వాళ్ళైతే వలలు వదిలిపెట్టేశారు. దేవునికి ఇష్టం లేని పాపాన్ని ఏమైనా పట్టుకొని అలాగే వేలాడుతున్నావా? దేవునికి ఇష్టం లేని రిలేషన్షిప్ని అలాగే పట్టుకొని వేలాడుతున్నావా? ఆదివారం కొద్దిగా నిద్రను త్యాగం చేసి సంఘానికి సమయానికి రావడం కష్టంగా అనిపిస్తుందా? పెద్ద విషయం కాదు, ఆలోచిద్దాం. కంఫర్ట్ జోన్ నుంచి కాంబాట్ జోన్కి రావాలి అని అంటాడు ఒక ఆయన. సౌకర్యం నుంచి పోరాటానికి రాబడాలి. మనం నిలబడాలి. శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, మన 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 విశ్వాస జీవితాన్ని కదిలించేటటువంటి అనేక పరిస్థితులు ఉంటాయి. కానీ మనం నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కోసం నిలబడాలి. ఒకసారి ఒక మీటింగ్లో నేను మాట్లాడాను. ప్రాంతం నేను చెప్పనులేండి. ఒక మీటింగ్లో నేను మాట్లాడిన తర్వాత పవిత్రంగా జీవించాలనే విషయం గురించి మాట్లాడి నేను కిందకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత
ఒక తమ్ముడు ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అన్న, మనం కొద్దిగా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాడు. ఇద్దరం కలిసి దూరంగా ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళాం. ఏడ్చేస్తున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. చెప్పు తమ్ముడు, పర్వాలేదు అని అంటే ఆ తమ్ముడు అన్నాడు, అన్న, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉండేవాడిని, సండే స్కూల్లో యాక్టివ్గా ఉండేవాడిని, ఇంజనీరింగ్లో మంచి మార్కులు, అదే ఎంసెట్లో మంచి మార్కులతోటి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు మా వాళ్ళు నా చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ పెట్టారు. అన్న, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో రకరకాల సైట్లు ఓపెన్ చేయటం అలవాటైపోయింది, అమ్మాయిల చెడ్డ వీడియోలు ఓపెన్ చేయటం అలవాటైపోయింది, పోర్నోగ్రఫీ అలవాటైపోయింది, చర్చికి రావాలనిపించట్లేదు, ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు, వాక్యం చదవాలనిపించట్లేదు, అన్నీ పక్కన పెట్టేశానన్నా. ఈరోజు కూడా ఎవరో బలవంతం చేస్తే బాగుండదని వచ్చాను. మీరు మాట్లాడారు, నాకు బాగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఏదన్నా సలహా చెప్పండి అన్నా అని ఏడ్చుకుంటూ అడిగాడు. తమ్ముడు, చెల్లి, నేను ఒక అద్భుతమైన సలహా చెప్పాను, వింటారా? నేనేం చెప్పానంటే, తమ్ముడు, నీకు ఫోన్ అవసరం లేదేమో, ఈ ఫోన్ అమ్మేసేయి, పీస్ఫుల్గా ఉంటావు అని చెప్పాను. అన్నా, మరి ఇంట్లో మాట్లాడాలి కదా, కమ్యూనికేషన్ ఉండాలి కదా, అయితే ఒక పని చేయి, నోకియా కీబోర్డ్ ఫోన్ వస్తుంది కదా, 1 2 3 టిక్ 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 అనేది, ఆ ఫోన్ కొనుక్కో అని అన్నాను. అన్నా, అందరూ నవ్వుతారన్నా అది పట్టుకొని కాలేజీకి వెళ్తే. వాళ్ళు నమ్మటం కావాలా, దేవుడు ఏడవటం కావాలా అని అడిగాను. వాళ్ళు నవ్వటం కావాలా, దేవుడు ఏడవటం కావాలా అని అడిగాను. ఆలోచించాడు. అన్న, మరి మా సారు వాట్సాప్లో అసైన్మెంట్లు పెడతాడన్నా అని అంటే, తమ్ముడు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వాట్సాప్లో వస్తుంది కదా, వాళ్ళని ప్రింటౌట్ తీసి ఇమ్మని అడుగు, వాళ్ళకి డబ్బులు ఇవ్వు అని చెప్పాను. సరే అన్నా అని అన్నాడు. వెళ్ళిపోయాను నేను. మనోడికి చెప్పాను కానీ నాకు నమ్మకం కుదరలా. ఇది జరిగిన 6 నెలలకి మళ్ళా ఇంకొక మీటింగ్కి అదే ఊరు వెళ్ళా. ఆ తమ్ముడు పరిగెత్తుకుంటా వచ్చాడు. జేబులో నుంచి టిక్కు టిక్కు అనుకునే ఆ బొడ్డ ఫోన్ చూపించాడు. అన్నా, నేను బాగున్నానన్నా ప్రభువులో. అన్నా, పోయినాయి అన్నా అవన్నీ. అన్నా, చర్చికి బాగా పోతున్నా, ప్రార్థన బాగా చేసుకుంటున్నాను, మీరు చెప్పిన సలహాకి ధన్యవాదాలు అని చూపించాడు. నేను ఆశ్చర్యపోయాను, కంగు తిన్నాను. త్యాగం చేశాడు. నిజమే కదండి. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది, కానీ ఆ అబ్బాయి పరిస్థితిలో ఉండి చూడండి, ఎంతమంది ఎన్ని రోజులు నవ్వుంటారో తెలుసా ఆ ఫోన్ జేబులో నుంచి తీస్తూ ఉంటే. అరే పిచ్చా నీకు, అంత ఫీచర్స్ ఉన్న 5G ఫోను, అంత కాస్ట్లీ ఫోన్ని తీసేసి ఇది ఎవడన్నా తీసుకుంటాడా? అరే నీకు మైండ్ పోయిందిరా, అరే ఈడు ముసలోడు అయిపోయాడురా. అవన్నీ తీసుకోవడానికి సిద్ధపడిపోయాడు ఆ తమ్ముడు. ఎందుకో తెలుసా, మనుషుల్ని కాదు నేను సంతోషపెట్టేది, దేవుణ్ణి అని అనుకున్నాడు. త్యాగం చెయ్యాలి. యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో మత్తయి సువార్తలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే డాష్ పెరికి అగ్నిలో పారవేయుము. ఎవరు చేస్తున్నారండి? మనలో మన మాట మాట్లాడుకుందాం. ఎంతమందికి కన్ను అభ్యంతరపరుస్తుందో చెప్పండి మీరు. నేను కూడా ఎత్తా చెయ్యి. ఎంతమందికి కన్ను అభ్యంతరపరచట్లేదు? వేరే వాళ్ళని చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదో ఆస్తి చూసినప్పుడు, లేకపోతే ఏదో ఒక విషయాన్ని చూసినప్పుడు అది నాకు కావాలనిపించట్లేదా మీకు ఎప్పుడు? మరి నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పీకి ఎవరు వేయట్లేదే? సరే, అంతవరకు కాదు. నీ మొబైల్ నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి అగ్నిలో పారవేయము అన్నావు. ఈ బాధ బాగలేదన్న. టాపిక్ మార్చండి కొంచెం. తమ్మి, అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అంటే మొబైల్ మీద నేను సీరియస్ అవ్వట్లేదు, కానీ మొబైల్ మంచిదే, తప్పని అంటలేదు. కానీ కొంతమంది జీవితానికి ఇది ఒక పెద్ద ఉరిగా తయారైంది. అందుకే 2-3 సార్లు చెప్తున్నాను. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయి పెద్ద జీతం, మంచి
మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఓకే, ఆ చెల్లి ఒకరోజు ఫోన్ వస్తే పర్సులో నుంచి ఫోన్ తీస్తే నేను ఆశ్చర్యపోయా. ఎందుకో తెలుసా? టిక్కు టిక్కు కీబోర్డ్ ఫోన్ ఉంది. ఏందమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, టిక్కు టిక్కు కీబోర్డ్ ఫోన్ ఏందమ్మా, 800-700 రూపాయల ఫోన్ ఏందమ్మా ఇది అని అంటే, అన్న కావాలని ఇదే కొనుక్కున్నానన్నా. ఎందుకమ్మా అంటే, ఆ ఫోన్ ఉంటే టైం వేస్ట్ అవుతుందన్న, వద్దు నాకు అది. ముచ్చటేసింది నాకు. చెల్లి ఎక్కడైనా దీన్ని నేను ఉదాహరణగా చెప్తానని చెప్పండి అన్న అందే. ముచ్చటేసింది నాకు. ప్రభు కోసం నిలబడాలి, దానికోసం ఏదైనా త్యాగం చేయడానికి మొదట ఇష్టపడాలి. అదే కష్టపడటం అంటే. ఓకే, వెలుగులో జీవించాలి. యోహాను 1:5 వెలుగులో జీవించాలి. ఏ టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్, ఇది నేను స్కిప్ చేసేస్తాను. నిజానికి ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినా కూడా ఎవరు నమ్మని విధంగా జీవించాలి. ఎవరన్నా వచ్చి, ఇదిగో ఆ తమ్ముడు ఉన్నాడు చూసా, ఊరికి అమ్మాయిలతో తిరుగుతున్నాడు తెలుసా, ఆ తమ్ముడు చర్చికి వస్తాడు, అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాడు, ఒక అమ్మాయితోటి బైక్ వేసుకొని తిరుగుతున్నాడు అని నీ గురించి చెప్పారనుకో, పక్కన వాళ్ళు ఏమనాలి తెలుసా? నాకు తెలుసా తమ్ముడు, నువ్వెవరిని చూసి ఎవరు అనుకున్నావా అంటే చెప్పినోడిని తిట్టాలి. అంటే నువ్వు అంత మంచిగా జీవించాలి భయ్, చెప్పినోడిని తిట్టేటట్టు ఉండాలి నీ జీవితం. ఆ తమ్ముడా అయ్యుండొచ్చేమో. అదిగో ఆ చెల్లి ముసుగేసుకొని కొద్దిగా ఇలా కట్టుకొని బండి మీద కనపడిందండి. అంటే ఎవరా నువ్వు? ఆ చెల్లి జీవితంలో చేయదు అట్లాంటిది. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు పో, అట్లుండాలి కదమ్మా, అట్లుండాలి కదా. ఎవరన్నా మన గురించి చెడుగా చెప్పినా నమ్మకూడదు, అట్లా జీవించాలి మనం. అది సరైనటువంటి జీవితం అంటే. సో కాబట్టి ప్రకటన 1:9 ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం రాసింది యోహాను కదా, ఆయన అంటాడు, మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యోహాను గారి జీవితం ఎక్కడ మొదలైంది అని అంటే, చేపలు పట్టుకుంటా ఉంటే యేసయ్య పిలిచాడు. ఆ వలలు, ఆ బిజినెస్ అంతా వదిలేసి యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నారు. యేసయ్య సిలువ దగ్గర తల్లి బాధ్యతలను స్వీకరించాడు. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీలో ముందుకెళ్ళిపోయాడు. అనేక ప్రాంతాలు పర్యటించాడు, సువార్త చెప్పాడు. ఆయన పట్టుకున్నారు. మీకు తెలుసా, యోహాను పట్టుకొని ఇతను చంపేండ్రా అని నీరో చక్రవర్తి ఆజ్ఞ ఇస్తే పెద్ద బాండి, ఇంత పెద్ద బాండి పెట్టి ఈ స్టేజీ అంత పెద్ద బాండి పెట్టి మొత్తం నూనె పోశారు, కింద మంట పెట్టారు. బాండీలో నూనె సలసల కాగుతుంది. ఒకవేళ ఎగ్గేస్తే టప్పును పగిలిపోయేటట్టుగా ఉందన్నమాట పరిస్థితి. సలసల కాగుతుంటే మనోడిని చేతులు కాళ్ళు కట్టి తీసుకొచ్చి ఆ నూనెలో అలా ఇసిరేశారండి. చూస్తానే మనకి వంట చేసేటప్పుడు తాలింపులో నూనె ఒక్క చుక్క దిగి చేతి మీద పడితే ఉంటుంది. నాకు పడింది లాస్ట్ మంత్. ఇక్కడ పరిస్థితి ఏందో తెలుసా, బాండీలో నూనెసి మొత్తం కాగబెట్టి యోహాన్ని తీసుకెళ్ళి నూనెలో ఇసిరి పడేశారు. బైబిల్లో లేదు, అది చరిత్రలో ఉంది. ఇసిరి పడేస్తే యోహాన్ అలాగే కూర్చున్నాడు. ఎంతసేపటికి ఏమీ కావట్లేదు. వాళ్ళకి ఇసుక వచ్చేసి అట్టు తిప్పారు, ఏమీ కాల. ఇక ఇసుక వచ్చేసి తీసి పక్కన పడేసి, తీసుకెళ్ళండి రా ఈయన, తీసుకెళ్ళి ఆ పద్మాసు దీపంలో పడేయండి, ఈయన మనం చంపలేం కానీ ఆడేసి వస్తాడు పోండి అన్నట్టుగా తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. పరవాసి ఉండటం అంటే అది జరిగింది. యోహాను జీవితం పూల పాన్పు కాదు. చాలా శ్రమలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా శ్రమని అనుభవించాడు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, మిగతా అపోస్తలే బెటర్ అండి, వాళ్ళు చంపారు, చచ్చిపోయారు, అయిపోయింది, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం రోజు చచ్చాడు, భయంకరంగా శ్రమలు అనుభవించాడు. కానీ అంత శ్రమలు అనుభవించిన ఆ జీవితానికి దేవుని ఆశీర్వాదం రాలేదా? యేసయ్య తానే వచ్చాడు, ప్రకటన గ్రంథాన్ని
చక్కగా చూపించి రాసే భాగ్యాన్ని యోహానికి ఇవ్వలేదా? యేసయ్య మనం పడే ప్రతి శ్రమని లెక్కలోకి తీసుకుంటాడు. తమ్ముడు చెల్లి, ప్రతి శ్రమని లెక్కలోకి తీసుకుంటాడు. శ్రమను అనుభవించాలి మనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అని 2 తిమోతి 3:12 చెప్తా ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే మనల్ని ఏదో తీసుకెళ్ళి జైల్లో ఏర్లేండి, అంత లేదు ఇక్కడ. కానీ మన హింస చాలా సింపుల్గా ఉంటుంది. ఇదిగో ఆ పిల్లోని చూడు ఎలా ఎగతాళి చేస్తున్నారో. అరే ఈడంట చిన్న పాస్టర్ అంటరా, ఈడంట ప్రార్థన చేస్తాడంటరా, మా గురించి కూడా ప్రార్థన చేయి బాబు అని చెప్పి మనోడిని పేర్లు పెట్టి ఎగతాళి చేస్తారు. అదే హింస. మనమేం జైలుకి వెళ్ళాం. అవమానం, పరిహాసం, ఎగతాళి మనల్ని పక్కన పెట్టేస్తారు. మన ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెడతారు. కొంతమంది హిందూ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కొంతమంది పడినటువంటి శ్రమలు నాకు తెలుసు. నేను హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను, కానీ నాకు అంత ఎక్కువ శ్రమలేం లేవు. ఒక చెల్లి నిజామాబాద్ నుంచి హిందూ కుటుంబంలో యేసుప్రభుని నమ్ముకుంటే ఎంత హింసలు పెట్టారో. ఆ భూత వైద్యుడిని తీసుకొచ్చి భూతం పట్టింది, క్రైస్తవ్యం అనే భూతం పట్టిందంట. అతను వచ్చి పిచ్చకొట్టుడు కొట్టడం, వాతలు పెట్టడం, కట్టేసి ఆ ఫోన్ లాగేసుకొని రూమ్లో పడేసి హింసలు పెట్టారండి. ఆ చెల్లి మాత్రం నిలబడింది. ఇది భూతం కాదు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. మీరు ఏదైనా చేయండి, నేను ఇలాగే ఉంటాను. ఒక హిందూ అబ్బాయికి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు చేయండి, పెళ్లి పీటల మీదకైతే తీసుకెళ్తారుగా, అక్కడే అందరి ముందు చెప్పేస్తాను నేను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. ఎవరు చేసుకుంటారో చూస్తానని అంది. వద్దురా బాబు అని చెప్పి వదిలిపడేసి చివరికి 2 సంవత్సరాల తర్వాత వాళ్లే కాళ్ళ బేరానికి వచ్చి చర్చి దగ్గరికి వచ్చి ఎల్డర్స్ దగ్గరికి వచ్చి, అయ్యా ఈమెకి పిచ్చి ముదిరింది, మీరే ఏదో ఒక పెళ్లి చేయండి అని చెప్పి కాళ్ళ బేరానికి 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. తెలుసా, భయంకరమైన శ్రమలు సహించినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ తరంలో కూడా. అయితే మనకు అంత రాకపోవచ్చు, చిన్న చిన్న శ్రమలు ఉంటాయి. అవి కూడా తీసుకోవడానికి మనకి ఇష్టం లేకపోతే ఎట్లా? దెబ్బలకి మచ్చలకి సిద్ధంగా ఉండు. సఫరింగ్ అండ్ స్కార్. దెబ్బ పడిన తర్వాత మచ్చ మిగులుద్ది. అట్లీస్ట్ రెడీగా ఉందాం. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఘటకేసర్ దగ్గర స్టూడెంట్స్ కొంతమంది కలిసి క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టారు. క్రిస్మస్ ప్రోగ్రాం ఫ్రెండ్స్ని పిలిచారు. చర్చిలో జరుగుతూ ఉంది. ఒక స్పీకర్ వచ్చాడు, కొంతమంది అన్నవాళ్ళు, లెక్చరర్స్ కొంతమంది ఉన్నారు అక్కడ. దాదాపు ఒక 50 మంది పిల్లల్ని పిలుచుకున్నారు. చక్కగా ప్రసంగం మొదలవుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారోనండి, కర్రలు ఇవి తీసుకొని జై శ్రీరామ్ అరుచుకుంటూ వచ్చారు. చర్చి లోపలికి వచ్చి తలుపులు కిటికీలు వేసేసారు. కర్రలు తీసుకొని వచ్చారు. ఒక్కొక్కళ్ళని కొట్టారు. ఒక అన్న లెక్చరర్గా పనిచేస్తాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాడు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. పిచ్చి కొట్టుడు కొట్టారు. ఏంటి వీళ్ళు చేసింది? క్రిస్మస్ మీటింగ్ పెట్టి ఫ్రెండ్స్ని పిలిచి, అరే బాబా యేసుప్రభు గురించి చెప్తాము, కేక్ పెడతామని అన్నారు, అంతే. రే మీరు మత మార్పులు చేస్తున్నారా అని చెప్పి పిచ్చి కొట్టుడు కొట్టారండి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వీళ్ళ మీదే కేసు పెట్టారు. ఈ లెక్చరరు ఈ మన తమ్ముళ్ళ మీద కేసులు పెట్టారు. మత మార్పులు చేస్తున్నారని. కొట్టిన వాళ్ళ మీద కేసు లేదు. ఎంత అన్యాయం! మనకు కోపం వస్తుంది కదా, కోపం వస్తుంది. కానీ ఈ లోకంలో హింస ఉంటుంది. అయితే వదిలేస్తామా? అది జరిగిన నెక్స్ట్ సంవత్సరం మళ్ళా క్రిస్మస్ పెట్టాం. వదిలేస్తామా ఏంటి? మళ్ళా క్రిస్మస్ పెట్టాం. రాండి, ఎవరు వస్తారో చూద్దాం. పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం. సార్ మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మీరు మా ప్రొటెక్షన్ ఇవ్వండి. లెటర్ పెట్టాం. వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి కానిస్టేబుల్ని కూడా పంపించారు. వదిలేస్తామా ఏంటి? తర్వాత ఆ కేసులు అవి ముందుకు వెళ్ళినాయి. మనోళ్ళు కూడా గట్టిగా వెళ్ళి మాట్లాడారు. ఏం అవ్వలేదు, ఎవరికి కేసులు లేవు, ఏం లేవు, తీసేశారు. కానీ అంటే పాయింట్ చెప్తున్నాను, దెబ్బలైతే తగిలినాయి, బాగా తగిలినాయి. 4 రోజులు సరిగా నడవలేకపోయాడు ఒక అన్న.
బాగా తగిలినాయి. నన్ను ఎవరు కొట్టలేదులే ఇంతవరకు, దెబ్బలు దాకెళ్ళాను కానీ తగల. ఓకే, సో కాబట్టి హింస వస్తుంది, ఈరోజు కాకపోతే రేపైనా. అది హింసకు మనమేమి వెనక్కి వెళ్ళం. ఆలోచిద్దాం. కష్టాలు, కుటుంబ సభ్యుల నుంచి దూరం కావడం కావచ్చు, ఎగతాళి కావచ్చు, ఇవన్నీ కూడా మనం సిద్ధంగా ఉండాలి. స్నేహితులందరూ ఉంటారు, నేను సత్యం కోసం నిలబడగలనా? స్నేహితులందరూ ఉంటారు, అందరూ లంచం ఇచ్చి ప్రాక్టికల్లో మార్కులు వేయించుకోవాలనుకుంటారు. అరే తలా 500 కట్టండి, ప్రాక్టికల్ ఆయనకి డబ్బులు ఇస్తాం, అందరికీ మార్కులు వేస్తారు అని అంటే నేను ఇస్తానా? ఇవ్వను. పర్వాలేదు, నన్ను ఫెయిల్ చేసుకున్నా పర్వాలేదు, నేనైతే డబ్బు ఇచ్చి మార్కులు వేయించుకోను. అందరిలో ఒక్కడిగా అయినా నేను నిలబడడానికి ఇష్టపడాలి. ఈ లాస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఆనెస్ట్గా అడుగుతున్నాను. ఒకవేళ ఇప్పుడు కొరియా ఉందనుకోండి, నార్త్ కొరియా, అక్కడ ఎవరైనా మేము క్రైస్తవులు అని చెప్తే తీసుకెళ్ళి జైలు వేసేస్తారు, అంతే, సింపుల్. ఓకే, బ్యాన్ చేసేసారు క్రైస్తవ్యాన్ని. ఒకవేళ భారతదేశంలో క్రైస్తవ్యం బ్యాన్ చేస్తే నువ్వు క్రైస్తవుడిగా ఉంటావా, ఉండవా? క్రైస్తవులందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తాం అని అంటే నువ్వు నిజంగా క్రైస్తవుడిగా ఉంటావా, కామ్గా ఉంటావా? చెల్లి బాగా ఆలోచిస్తున్నావు కదా, సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాంటిది జరుగుతుందని నేను అననులేండి, మనది లౌకిక ప్రజాతంత్ర దేశం, అలాంటిది జరుగుతుందని కాదు, అంటే ఆలోచించుకోవడానికి చెప్తున్నాను. నిలబడాలి ప్రభు కోసం. యోహాను నిలబడ్డాడు. యోహాన్ని స్టార్టింగ్లో యేసయ్య సరదాగా సన్స్ ఆఫ్ థండర్, ఉరిమేవాళ్ళు అని పేరు పెట్టారు, ఎందుకంటే కోపం ఎక్కువ, ముక్కు మీదే కోపం. ఒకరోజు సమరయ మార్గంలో వెళ్తుంటే ఒకళ్ళు వచ్చి ఒక మాట అన్నారని, యేసయ్య నువ్వు ఒక్క మాట చెప్పు, ఇప్పుడే ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చి వీళ్ళందరినీ భస్మం చేసేస్తుంది, వీళ్ళ మనల్ని అనేది. ముక్కు మీదే కోపం, అస్సలు తగ్గేవాడు కాదు. అప్పుడు యేసయ్య, అరే వీడికి ఒక పేరు పెట్టాలరా చెప్పి, నువ్వు ఉరిమేవాడివిరా అని మంచి నిక్నేమ్ పెట్టాడు యేసయ్య. ఈ ఉరిమేవాడు కాస్త చివరికి ఏమయ్యాడు తెలుసా? ప్రేమ అపోస్తలుడు. యోహానికి ఇవ్వబడిన పేరేంటి తెలుసా? అపోజిల్ ఆఫ్ లవ్. ఎందుకో తెలుసా? 1 యోహాను పత్రిక ప్రేమ 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 గురించి రాస్తాడు. ఎందుకనంటే నమ్మకంగా ఉన్నాడు, మేరీని చూసుకున్నాడు, పరిచర్యను చూసుకున్నాడు, చెమట కార్చాడు, పాస్ ఓవర్ చేశాడు, మినిస్ట్రీ పని చేశాడు, శ్రమని అనుభవించాడు, త్యాగం చేశాడు, హింస పొందాడు, అన్ని విధాలుగా శ్రమను అనుభవించాడు. కాబట్టి ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. నమ్మకంగా ఉండాలి, చెమట కార్చాలి, శ్రమని అనుభవించాలి. సిద్ధమేనా? ఆలోచిద్దాం. నేను ఒక చిన్న యథార్థ సంఘటనతో దీన్ని ముగిస్తాను. విలియం అనేటటువంటి ఒక ఆయన, చాలా కాలం క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన. ఆయన ఫోటో ఇది. అమెరికాలో ఉన్న పెద్ద ధనవంతుల కుటుంబంలో ఏకైక వారసుడు. మన భాషలో చెప్పాలి అని అంటే, ఒకవేళ ముఖేష్ అంబానీకి ఒకడే కొడుకున్నాడు అనుకోండి, ఇతనే. అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి కొడుకు. చాలా ధనం, చాలా కంఫర్ట్, చాలామంది సేవకులు ఉండేవాళ్ళు. అయితే యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఒకరోజు చర్చికి వెళ్తే యేసయ్య మాట్లాడుతూ ఉంటే, అంటే యేసయ్య ప్రేమ గురించి ప్రసంగికుడు మాట్లాడుతూ ఉంటే తన జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు యేసయ్య తనని పరిచర్య కోసం పిలిచాడు. కాలేజీ చదవటం అయిపోయిన తర్వాత విలియం ఏం చేశాడంటే, నాకు ఈ బిజినెస్ వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నేను చైనాకి మిషనరీగా వెళ్తాను అని చెప్పాడు. ఆ రోజుల్లో చైనాలో పరిస్థితులు అస్సలు బాగాలేవు, చాలా కఠినమైనటువంటి శ్రమలు ఉన్న పరిస్థితులు. కానీ విలియం అన్నాడు, నేను ఇక్కడి నుంచి బయలుదేరి చైనాకి వెళ్తానంటే అందరూ నవ్వటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వటం మొదలుపెట్టారు. విలియం, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకున్న డబ్బుతోటి 1000 మంది మిషనరీలను పంపించవచ్చు, ఎందుకు అలా చేస్తావు? 1000 మంది మిషనరీలను పంపించు అని అంటే ఆయన అన్నాడు, 1000 మంది మిషనరీలను పంపిస్తా, 1001గా నేను కూడా వెళ్తా, నా డబ్బుని మిషన్కే ఇచ్చేస్తున్నాను.
నాకేమీ అవసరం లేదు. తన దగ్గరున్న డబ్బుని దేవుడికి ఇచ్చేశాడు, తన సమయాన్ని దేవుడికి ఇచ్చేశాడు. తన చిన్నగా అన్నీ పెట్టే బేడ సర్దుకొని చైనాకి ప్రయాణం మొదలుపెట్టాడు. అరే నువ్వు పిచ్చోడురా, నీకు 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 అసలు జీవితం అంటే జీవితం విలువ తెలియదురా అని చాలామంది ఎగతాళి చేశారు. కానీ విలియం ఏమని రాసుకున్నాడో తెలుసా? తన బైబిల్లో మొదటి పేజీలో ఒక పదం రాసుకున్నాడంట. అదేంటంటే నో రిజర్వ్స్. నో రిజర్వ్స్ అని రాసుకున్నాడు. వెనక దాచుకోను దేనిని, నా కోసం నేను దాచుకోను దేనిని. నా డబ్బు యేసయ్యదే, నా వయస్సు యేసయ్యదే, నా 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 సమయం యేసయ్యదే, నా శ్రమ యేసయ్యదే అని చెప్పి చిన్నగా 20లో ఉన్న విలియం చైనాకి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నప్పుడు పడవల్లో ప్రయాణం కదా ఆ రోజుల్లో, మధ్యలో ఈజిప్ట్లో ఆగాడు. ఈజిప్ట్లో ఆగి తను అనుకున్నాడు, చైనాలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్తాను నేను. చైనాలో చాలామంది వెళ్తున్నారు, చాలా చాలా చోట్ల సువార్త చెప్తున్నారు, చైనాలో ఉన్న ముస్లిమ్స్కి సువార్త చెప్పాలి నేను అని అనుకొని ప్రభు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఈజిప్ట్లో ఆగి అరబిక్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఇస్లాం గురించినటువంటి విషయాల్ని నేర్చుకోవటం మొదలుపెట్టాడు. వాళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలో ఆ భాష, ఆ విషయాలన్నీ అవపోసన పట్టడం, ప్రార్థన చేయటం, ప్రిపేర్ అవటం మొదలుపెట్టాడు. అయితే సడన్గా అనుకోకుండా విలియంకి ఒక అరుదైనటువంటి వ్యాధి సోకింది. దాని పేరు సెరిబ్రల్ మెనింగిటిస్, అంటే మెదడు పొరల వాపు అని అంటారు. అది కొన్ని క్రిముల వల్ల వస్తుంది, మెదడులో వాపు వస్తుంది. దానికి పెద్దగా ఆ రోజుల్లో మెడిసిన్ లేదు. విలియం, అయిందేదో అయిపోయింది, వెనక్కి వెళ్ళిపో, అమెరికాలో ఎవరైనా ఏదన్నా డాక్టర్లు హెల్ప్ చేస్తారేమో అని అంటే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. యేసయ్య నన్ను చైనా వెళ్ళమన్నాడు, నేను చైనానే వెళ్తానని చెప్పి బైబిల్లో దాని కింద ఇంకొక పదం రాశాడు. నో రిజర్వ్స్ అనే పదం కింద నో రిట్రీట్స్ అనే పదం రాశాడు. వెనక తిరిగే ప్రసక్తే లేదు, వెనదిరగను ఎప్పటికీ అని రాశాడు. ఇంటి దగ్గర నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు కబుర్లు పెడుతున్నారు, లేదు వెనక్కి తిరిగే పని లేదు, నేను ముందుకే వెళ్తానని అన్నాడు. ఫ్రెండ్స్, ఇది జరిగిన కొన్ని రోజులకి తన 20లోనే 25 సంవత్సరాలు ఆ లోపులోనే విలియం ఈజిప్ట్లో చచ్చిపోయాడు. 25 ఏళ్లకు చచ్చిపోయాడు. డబ్బు దేవుడికి ఇచ్చేశాడు, జీవితం దేవుడికి ఇచ్చేశాడు. విలియం చచ్చిపోయిన తర్వాత విలియం బైబిల్ని తన కుటుంబీకులకు పంపిస్తే ఆ బైబిల్లో చచ్చిపోవడానికి 2 రోజుల ముందు ఇంకొక పదం రాశాడు. అదేంటో తెలుసా? నో రిగ్రెట్స్, విచారించను ఎన్నటికీ. ఫ్రెండ్స్, విలియం రాస్తాడు, నో రిజర్వ్స్, నా కోసం నేను ఏది దాచుకోను. నో రిట్రీట్స్, వెనక తిరిగే ప్రసక్తే లేదు యేసయ్య కోసం. నో రిగ్రెట్స్, విచారించను అన్నటికీ. విలియం 25 ఏళ్ల కోసం చచ్చిపోయాడు. చైనాలో ఒక్కళ్ళకు కూడా ప్రసంగం చెప్పకుండానే చచ్చిపోయాడు. దేవుడు చైనా కోసం పిలిస్తే మధ్యదారిలోనే చచ్చిపోయాడు. వేస్ట్ అని కొంతమంది అనుకున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, దట్ ఈస్ 100%. దట్ ఈస్ 100%. ఫ్రెండ్స్, దట్ ఈస్ ద లైఫ్. అది జీవితం అంటేనండి. నో రిజర్వ్స్, నా కోసం ఏమి దాచుకోను. నో రిట్రీట్స్, వెనక తిరిగే ప్రసక్తే లేదు. నో రిగ్రెట్స్, విచారించే ప్రసక్తే లేదు. యేసయ్య కోసం ముందుకు వెళ్ళటమే. తమ్ముడు, చెల్లి, యేసయ్య కోసం ముందుకు వెళ్ళటమే. శ్రమలు వచ్చినా, చెమట కార్చాల్సి వచ్చినా, నాకున్నవన్నీ యేసయ్యకి ఇచ్చేస్తాను. ఆయన సిలువ వెల కోరుతుంది, ఆయన వెల చెల్లించాడు, నేను వెల చెల్లిస్తాను. తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందామా? తల వంచుకుందామా? అందరం కళ్ళు మూసుకొని, నో రిజర్వ్స్, నో రిట్రీట్స్, నో రిగ్రెట్స్. దాచుకోవడం ఏమీ లేదు, వెనదిరిగే ప్రసక్తే లేదు, విచారించే పరిస్థితే లేదు. యేసయ్య కోసం ముందుకే. ఇది విలియం చెప్పిన కథ.
యోహాను అలాగే బతికాడు, అపోస్తలు అలాగే బతికారు. యేసయ్య కోసం నువ్వు అలాగుంటావా? తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం డిఫరెంట్గా ప్రార్థన చేద్దామా? ఈరోజు నేను ఒక్క 2 minutes మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడున్నోళ్ళు అక్కడ ఇద్దరిద్దరుగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ప్రార్థన చేస్తారా? నువ్వు నీ పక్కన వాళ్ళ గురించి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. యేసయ్య కోసం ముందుకే వెళ్ళేటట్టు, యేసయ్య కోసం అన్నీ ఇచ్చేసేటట్టు, యేసయ్య కోసం దాచుకోకుండా ఉండేటట్టు నువ్వు నీ పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వాళ్ళు నీ గురించి ప్రార్థన చేస్తారు. 1 నిమిషం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నేను ముగిస్తాను. ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసుకోండి. ఇద్దరిద్దరుగా, అన్నా నాకు ప్రార్థన పెద్దగా రాదు అని అంటే నో ప్రాబ్లం. వచ్చిన 2 మాటలే, ఎవ్వరింటలేదు, యేసయ్య మాత్రం వింటున్నాడు. ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసుకోండి. నీ గురించి నీ పక్కనోళ్ళ గురించి నువ్వు ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసుకోండి. యేసయ్య కోసమే బతుకుతాను, ఏ వెల చెల్లించాల్సిందైనా యేసయ్య కోసమే, నో ప్రాబ్లం, నమ్మకంగా జీవిస్తాను. చేసుకుంటారా? తిరగండి, ఇట్లా తిరగండి. మీరు ఇద్దరిద్దరుగా ఎదురెదురుగా తిరిగి ప్రార్థన చేసుకోండి. ఇద్దరిద్దరుగా మీకు పార్ట్నర్ లేకపోతే పార్ట్నర్ వెనక రోలో ఉంటారు, ఎత్తుక్కోండి. వెనకలోనో ముందులోనో ఎక్కడో చోట ఉంటారు. ఇద్దరిద్దరుగా చేసుకోండి. పేరు కనుక్కోండి. నీ పక్కన వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, నీ గురించి నీ పక్కన వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒకళ్ళనొకళ్ళని సమర్పించుకుంటూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. వినపడేలాగా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వినపడేలాగా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నీ ప్రార్థన నీ పక్కన వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు వినాలి కదా. వినపడేటట్టు ప్రార్థన చేయి. వాళ్ళ పేరు తెలుసుకుని వారి గురించి ప్రార్థన చేయి. అన్నలు అక్కలు మీరు కూడా ఇద్దరిద్దరుగా ప్రార్థన చేసుకోండి. నేను ప్రార్థన చేస్తాను. గొప్ప దేవా, నీకోసం నీ భక్తుల్ని నువ్వు పిలుచుకున్నావు. యోహాన్ లాంటి భక్తులు అన్నీ వదిలేసి నిన్ను వెంబడించారు. విలియం లాంటి వాళ్ళు నో రిజర్వ్స్, నో రిట్రీట్స్, నో రిగ్రెట్స్, సర్వస్వాన్ని నీకు ఇచ్చేశారు. ఏమీ దాచుకోకుండా వెనుదిరగకుండా ముందుకే వెళ్ళారు ప్రభు. ఏమాత్రం వాళ్ళ జీవితంలో విచారం లేదు. యేసయ్య, మేము కూడా అలాగే ఉంటాం. యేసయ్య, మీరు సహాయం చేయండి. యోహాను దేవుడివి నీవు, నా దేవుడవు కూడా, మా అందరి దేవుడవు కూడా. మాలో ఆశ ఉంది, నీకోసం చెమట గారుస్తాం, మాకున్నవన్నీ నీకోసం వాడతాం, నీకోసం ముందుకు దూసుకువెళ్తాం. శ్రమ వచ్చినా హింస వచ్చినా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదేసయ్యా. ఎందుకంటే నువ్వు మా కోసం చచ్చిపోలేదా? మా కోసం నువ్వు రక్తం కార్చలేదా? యేసయ్య, నీ కోసమే మేము జీవిస్తాం. ఇక్కడున్న తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, అక్కలు వీరందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మేమందరం కలిసి నీ కోసమే మా చివరి కడ పర్యంతం, నువ్వు తిరిగి వచ్చే అంతవరకు నీ కోసమే బ్రతుకుతూ ఉన్నప్పుడు మా జీవితాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ మా జీవితాల్ని, మాకున్న ఆస్తుల్ని, మా సమయాన్ని, మా సర్వస్వాన్ని నీ పాదాల దగ్గర పెడుతూ అంగీకరించమని యేసు ప్రభుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమెన్. థ్యాంక్ యూ.